దేవునికి మహిమ కలుగును గాక. చాలా సమయం అయింది. ఏదేమైనప్పటికీ క్రైస్తవ భక్తి జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ చేయవలసిన భక్తి ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకు నన్ను క్షేమంగా తీసుకొచ్చినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడను. ఆ తర్వాత మరి ఇక్కడ సేవ ప్రారంభించి ఆ పరిచర్య జరిగిస్తూ సంవత్సర కాలం పూర్తి చేసుకొని కృతజ్ఞత చెల్లించాలని నిశ్చయించుకొని అప్పుడు వర్తమానం ఇవ్వడానికి నాకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ కుమార సమానులు మరి దేవాకి నేను ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు. అంత మాత్రమే కాదు, వారి సేవలో ఒక సంవత్సరం అయింది. అలాగే వారి జీవితంలో కూడా మరి మరొక సంవత్సరాన్ని పుట్టినరోజుగా రేపు 4వ తారీఖు వారు పొందుకోబోతున్నారు. హ్యాపీ బర్త్డే అంటే అడ్వాన్స్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సేవకులకి రేపు 4వ తారీఖున పుట్టినరోజు. అవన్నీ పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ మన చుట్టుపక్కల ఉన్న వారి కుటుంబంలో జరిగిన ఒక వేడుక కొరకు దీనిని మనం ప్రీపోన్ చేసుకున్నాం. కనుక మంచి మనసుతో మీరు అందరూ వచ్చారు. మరి దేవుని సన్నిధిలో మరి దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపరచుకున్నాం. పిల్లరా, మనందరం ప్రభువుని తెలుసుకోగలిగాం. అయితే ప్రభువు మన దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే. గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మోర్. ఏది ఆశించట్లేదు, కానీ ఆయన కోరుకునేది ఒక్కటే. అదే ఇప్పుడు చేస్తున్నాము, కృతజ్ఞత. కొంచెం వెనక్కి వేయండి, ఎందుకంటే నా ముందు కూర్చున్న ముగ్గురు ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు చూడాలా ఇలా అనుకుంటూ వెళ్తారు. వాళ్ళు మీకోసమే నేను వెనక్కి వస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అలా చూస్తున్నారండి బాబు. ఇప్పుడు కొంచెం కన్వీనియంట్ ఉంది కదా. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ సమయంలో థ్యాంక్స్ గివింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందరూ చెప్పండి. కృతజ్ఞత చెల్లించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మన దగ్గర ఏమీ కోరుకోడు. ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మోర్ దాన్ దట్. మన డబ్బులు అవసరం లేదు, మన బొట్లు అవసరం లేదు, మన పేర్లు మార్చుకోవడం అవసరం లేదు. ఆయనకు అవసరమైన అల్లా ఒక్కటే, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత అసలు మనం దేవుడికి ఎందుకు చెప్పాలి? వై షుడ్ వి సే థ్యాంక్స్ టు గాడ్? దేవునికి కృతజ్ఞత ఎందుకు చెప్పాలంటే, ఎందుకు పనికిరాని మనలను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. ఎందుకు పనికిరానటువంటి వారిని ఆయన ఎంపిక చేసుకున్నాడు కనుక. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు అవి. దేవుడు మోషే అనేటువంటి నాయకుడిని ఏర్పాటు చేసినప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నేను నా ప్రజల మధ్యలో నివసించినట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని అడిగారు. ఎవరితో చెప్పారు? మోషేతో యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పారు. అప్పుడు మోషే గారు ప్రజలందరినీ వాళ్ళని కలిసి వాళ్ళందరితో మాట్లాడి అప్పుడు దేవుడు వారితో ఉండినట్లుగా ఒక మందిరం కట్టుకున్నారు. ఆ మందిరానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రత్యక్ష గుడారం. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం అది. సో దే కెప్ట్ ఎ నేమ్ టాబర్నికల్ అని పెట్టారు. ఈ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము అన్నారు, రెండవది పరిశుద్ధ స్థలము అన్నారు, మూడవది అతి పరిశుద్ధ స్థలము అన్నారు. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడేదే దేవుని మందసం. దట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. దేవుని మందసాన్ని అక్కడ ఉంచుతారు. ఆ మందసం దగ్గరికే దేవుడు దిగి వస్తాడు. ఈ ప్రజల పాప పరిహారార్థంగా యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బలులు అర్పించినప్పుడు ఆ బలులను ఆగ్రాణించి దానిని అంగీకరించిన పిదప రక్తాన్ని తీసుకొచ్చి భక్తులు బొటన వేళ్లకు పూయడం అనేది ఒక పద్ధతి, దేవుడు నియమించిన ఒక కార్యం. ఆ కార్యం చేయడానికి దేవుడు పెట్టుకున్న స్థలం అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడేదే మందసం. ఈ మందసము అనేది ఎలా చేయాలో కూడా దేవుడు చెప్పాడు. బెసలేలు అనేటువంటి ఒక ఆయన్ని పిలుచుకొని, నువ్వు నా కొరకు ఒక మందసం చేయాలి బాబు అన్నారు. ఆ మందసాన్ని దేవుడు అంటాడు, నీవు వెళ్ళి తుమ్మకర్రతో ఆ మందసం చెయ్యి అన్నారు. ఏ కర్రతో? తుమ్మకర్రతో. ఇప్పుడు మనం ఈ పులిపీటు వాడుతున్నాం, ఇది టేక్తో చేశారు.
కొంతమంది కొంచెం రిచ్గా ఉంటే రోజుముడితో చేయించుకుంటారు. నేను అంటున్నాను, దేవుడు కోరుకునేది ఎలా ఉందో చూడండి. తుమ్మకారం కోరుకున్నాడు. కొన్ని ఇళ్లలోకి మనం వెళితే జామ చెట్లు ఉంటాయి, ములక్కాడ చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు ఉంటాయి. తుమ్మ చెట్లు ఎవరన్నా పెంచుకుంటారా? సాధారణంగా ఈ తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో ఊరికి ఎక్కడో బయట ఉంటాయి. కానీ అలా ఊరి బయట పడి ఉన్నదాన్ని కోరుకున్న దేవుడు. ఊరి బయట పూరి గుడిసెలు పడి ఉన్న మమ్ములను, ఊరి బయట పూరి గుడిసెలు పడి ఉన్న మమ్ములను మేడ మీద నిలబెట్టితివి, మేడ మీద నిలబెట్టితివి, దైవత్వము నేర్పించితివి, ప్రేమ గల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పెట్టితివయ్యా, పేదల కన్నీరును తుడిచి పేదలను దీవించితివి, ప్రేమ గల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, ఇల్లు లేక వాకిలి లేక తలవాల్చ తలగడలేక, ఇల్లు లేక తలవాల్చ తలగడలేక, ఎక్కడ వాల్చాడు? సిలువ పైన తలవాల్చితి. ఎక్కడ? సిలువ పైన తలవాల్చితివి, మా తలలు పైకెత్తితివి. ఎవరిని కోరుకున్నాడు? రేపు 4వ తారీఖు దేవకుమార్ గారి పుట్టినరోజు. ఒక్క బ్యానర్ కట్టరు, ఒక దండ కట్టరు, ఒక పువ్వు వేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎక్కడ పడితే అక్కడ. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని పుట్టినరోజులు చేసుకున్నా పరలోకం ఏడలో దేవకుమార్ పరలోకం వెళ్ళిపోతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ప్రభువు లేడు, దేవకుమారికి ప్రభువు ఉన్నాడు. ఆయన మనుషుల చేత తలెత్తబడుతున్నాడు, ప్రభువు చేత తలెత్తే స్థితిలోకి ఈయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మనకి అంత ఆధిక్యత ఇచ్చాడు. అందుకే మనం ఏం చేయాలి? కృతజ్ఞత చేయాలి. ఈరోజు కృతజ్ఞత చెప్పేవారు ఆయనకి కావాలంటే, ఆయనకి ఇష్టం ఎవరో తెలుసా అండి? ద హూ గివ్స్ థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు అన్నీ తెలుసు అండి, ప్రపంచంలో అందరికీ అన్నీ తెలుసు, కానీ కృతజ్ఞత చెల్లించట్ల. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చదివితే, అన్నీ తెలిసినా సరే ఈ ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం లేదు. చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తి హీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా అది దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడింది. ఇదంతా దేవుడు చేశాడండి, ఇదంతా దేవుడు చేశాడంటే. మీరు కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంత పైకి వచ్చాం, మనం ఇక్కడ ట్యాంక్ పెట్టుకున్నాం. ఈ ట్యాంకులోకి క్రింద నుంచి వాటర్ వస్తుంది. ఈ ట్యాంకులోకి క్రింద నుంచి వాటర్ రావడానికి కింద కొంత HP పవర్ ఉన్నటువంటి మోటార్ ఉపయోగిస్తాం. అవునండి, ఈ ఇంటి ఓనర్ ఉన్నారు ఇక్కడ, మీరేనా? మోటార్ వేయకపోతే అత్త కొడలు ఎక్కడ ఉందన్నా? అదో కూడా నాలంటే మళ్ళీ ఆయన ఓనర్. ఆ ఓనర్ గారు ఉదయాన్నే మోటార్ అయ్యకపోతే ఎవరికి నీళ్ళు రావు. అంటే ఇప్పుడు ఆ మోటార్ వేస్తే ఆ హార్స్ పవర్ ఉన్న పంపు పనిచేసి ఆ భూమిలో ఉన్న నీరంతటినీ తీసుకొచ్చి ట్యాంకులో నింపుతుంది.
అవునా కాదా? ఇది మనం చేసుకున్నాం. కొంచెం ఈ పక్కకు చూస్తే ఈ ట్యాంక్ కంటే ఎత్తులో ఉంది కొబ్బరి చెట్టు. ఆ బండంలో నీళ్ళు ఎవడు పెడుతున్నాడండి? దానికి ఏ హార్స్ పవర్ మోటార్ ఉపయోగిస్తున్నారండి? అదే దేవుడు, అదే దేవుడు. ఈ సృష్టి అంతా చేసిన దేవుడు ఆయన కోరుకునేది మనం చేయట్లే అంటున్నాడు అక్కడ. అన్ని విశదపరచబడి ఉన్నవి, దేవుడే అన్ని చెప్పాడు. చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి దానిని చూస్తే మనకు కనబడుతుంది. చదవండి. మరియు అది వారికి దేవుడు తెలుసు. చదవండి. ఆయనని దేవునిగా మహిమపరచకుండా థ్యాంక్స్ కూడా చెప్పండి. ఇది ఇప్పుడు మనుషులు చేసేది. ఇప్పుడు నేను అంటున్నాను, నేను ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పిస్తాను. విమానంలో ట్రైన్లో ఉన్నా సరే మోకాళ్ళు వేసే అవకాశం లేకపోతే కనీసం కూర్చున్న స్థలంలో దేవుడికి కృతజ్ఞత చెల్లించకుండా పడుకున్న సందర్భం లేదు. నేను చెప్తున్నాను పిల్లలు, ఎందుకంటున్నానంటే థ్యాంక్స్ గివింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ కైండ్. మానవ జీవితంలోనే కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు నేను కృతజ్ఞత చెల్లిస్తానంటే, నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను తెలుగులో మీతో మాట్లాడుతున్నాను, కానీ వాస్తవంగా నేను తెలుగువాడిని కాదు. నాది అసలు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రానికి చెందిన పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు, మా అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? మీ ఇల్లు ఎంత దూరం? ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి అన్నీ చెప్తాను, ఆ రికార్డింగ్ ఆపేసి విని. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏముండదు తప్ప. ఒకవేళ నీకు అంతగా నా మాటలు నచ్చేయి అంటే పుదుక్కోడ్ నటరాజన్ లాజరస్. ఏంటి? పుదుక్కోడ్ PUDUCODENATARAJANLAZARES అని టైప్ చేస్తే యూట్యూబ్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి రోజు వాక్యం విని, సరేనా? ఎప్పటికో 250 వీడియోలు పెట్టాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను జాగ్రత్తగా వినండి. ఇవేం ఉపయోగపడవు. పైగా నీ దగ్గర ఎవరో మీ అబ్బాయి ఎవరో చూస్తాడు, అందులో చిన్న మొక్కటికెళ్ళి యూట్యూబ్లో పెడతాడు. అనవసరమైన గొడవలు. అవునా కాదా? ఇదేం మనకేం ఉపయోగపడలేదండి ఈ మాధ్యమం. అనవసరం ఇంత భయంకరంగా. ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు ఈ శ్రీరామన్ రాయడాలు అవి చూసారటండి? మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇవే తెచ్చిపెట్టి. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు. ఆయన కాకినాడలో పెద్ద అయ్యప్ప గురుస్వామి. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా అమ్మ శరీరం మీద పూనకం ఉంటుంది. అలాంటి ఒక భక్తిలో నేను పుట్టాను. మేము 5 సంతానం. నా పెద్దన్నయ్య, అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలు. నాకు తమ్ముడు ఉన్నాడు. ఎందుకంటున్నానంటే అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి నన్ను, నాకు 27 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు ఇందులో. అలాంటి నన్ను మా పెద్ద నాన్నగారికి 5 పిల్లలు, మా నాన్నగారికి 5 పిల్లలు, ఆ చిన్నాన్నగారికి 3 పిల్లలు, వెరసి అన్నదమ్ముల బిడ్డలు 13 మంది. మా పెద్ద మేనమామ గారికి 4, ఆ చిన్న మేనమామ గారికి 3, వాళ్ళొక 7. మా అమ్మ తరపున మొత్తం 20 మంది సంతానంలో అందరినీ వదిలేసి నన్ను ఒక్కడిని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ చెప్పాలి వద్దా? నువ్వు అలా థ్యాంక్స్ చెప్తున్నావా? ఒక అన్య కుటుంబంలోంచి వచ్చామంటే ఈరోజు సత్యం తెలుసుకోగలిగాం. మతాలు ఎవరు మారకండి. మతం మారడం వల్ల మోక్షం వస్తుందని ఈ 66 పుస్తకాలు ఉన్న బైబిల్లో ఒక్క చోట చూపించలేరు మీరు. మళ్ళీ వివరంగా చెప్తున్నాను. నేను భారతదేశానికి ప్రామాణికమైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఆ వేదాల్లోంచి వచ్చిన ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, అందులో నుంచి వచ్చిన పురాణాలు, బ్రాహ్మణాలు, అందులో నుంచి వచ్చిన ఉపనిషత్తులు, మించి ఉత్కృష్ట గ్రంథాలుగా భావించబడుతున్న రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీత సహితం క్షుణ్ణంగా చదివిన మత మార్పిడి అన్న మాటలు ఒక్క పూజారి కానీ, ఒక్క పీఠాధిపతి కానీ
ఒక స్వామీజీ కానీ ఒక పాస్టర్ కానీ రుజువు పరచలేని సత్యం అది. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బలవంతపు మత మార్పిళ్ళు అరికడుతున్నానన్నాను. నేను అంటున్నాను, బలవంతపు మత మార్పిలు అరికట్టబడును గాక. నేను అంటున్నాను, బలవంతంగా మారితే ఏం చేయలేమండి. బలవంతంగా చేయడం వల్ల ఒరిగేది ఏం లేదండి. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల నాకు నాన్ వెజిటేరియన్ అలవాటు అవ్వాల. అందువల్ల నేను అమెరికాలో అవన్నీ నాన్ వెజిటేరియన్ ఫుడ్లే. మా అబ్బాయి ఈవిడి లొట్టలేసుకు తినేస్తారు. మనకేమో అలవాటు లేదు. అందుకని తిండి, నాకు కావలసిన తిండి దొరికేది కాదు. ఒకవేళ దొరికినా అప్పుడప్పుడు దొరికేది. పైగా వాళ్ళు బాస్మతి రైసే ఎక్కువ వాడతారు, మన రైస్ వాడతారు. ఇలాంటి కండిషన్స్లో కొంచెం నాలో ఇమ్యూనిటీ ఉంది. నాలో నా బ్లడ్లో ఏమంటారు కానీ హిమోగ్లోబిన్ శాతం 14 ఉంది కనుక అవన్నీ తట్టుకొని నిలబడ్డాను. అయితే చేసిన చిన్న పొరపాటు ఏంటంటే తిండి తిని ట్యాబ్లెట్లు వేసుకోవాలి, తిండికి తగ్గ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. తిండి అంతా ట్యాబ్లెట్ అంతా అయిపోవడం వల్ల కొంచెం నీరసించడం వాస్తవమే. అయినా నేను బాగున్నానండి. హల్లెలూయా. నేను మళ్ళీ చూడరా, నేను వేసిన వాళ్ళు ఎందుకు చూస్తారో చూడరు. నేను బాగున్నాను. ఎందుకు బాగున్నానంటే నా ప్రభు ఎప్పుడు నన్ను బాగానే ఉంచుతాడండి. నిజమే, ఆవిడ చెప్పింది నిజమే. అదే కండిషన్లో మా అబ్బాయి నన్ను చూసుకోలేక, నన్ను ఎవరూ చూడలేక ఇంకో 15 రోజులు ఉంటే ఖచ్చితంగా కొన్ని లక్షల రూపాయలు నా శరీరం తెచ్చుకోవడానికి సరిపోయేది. నిజమే, ఏ కోమాలోకి వెళ్ళిపోయి ఉండేవాడిని. అయితే ఒక్క మాట మట్టుకు నేను చెప్పగలను, నీ పక్షంగా దేవుడు థ్యాంక్స్ చెప్తున్నప్పుడల్లా నిన్ను కాపాడుకుంటాడంట. నేను ఎందుకు కాపాడబడ్డానంటే థ్యాంక్స్ చెప్పడం ఒకటే నన్ను కాపాడిస్తుంది. ప్రశ్నే లేదండి. థ్యాంక్స్ చెప్పకుండా నేను మంచం ఎక్కడం అన్నది ఈ రోజు వరకు 92వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు అవ్వలేదండి. గుమ్మం దాటేటప్పుడు ప్రార్థన లేకుండా ఈ రోజు వరకు లేదండి. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. మన దగ్గర కోరుకునేది అదే. ఒక అన్య కుటుంబంలో పుట్టి దానిలో నుంచి నేను వచ్చానండి. అవన్నీ ఇప్పుడు నేను తప్పని చెప్పట్లేదండి. సత్యం తెలిసిన వాడు ఎవడు కూడా మిగిలిన వాటి మీద జోకులేయడం. సర్వసత్యంలోకి వచ్చిన వాడు అన్నింటినీ సమానంగా చూస్తాడండి. అందుకనే నేను అంటున్నాను, ఈరోజు మీరు థ్యాంక్స్ చెప్పండి. ఆ ప్రభువు మిమ్మల్ని దర్శిస్తున్నాడండి. ఆ ప్రభువుని మీరు తెలుసుకోగలుగుతున్నారండి. సత్య మార్గమైన ప్రభువుని మీరు తెలుసుకోండి. మతపరమైన దేవుడైతే మనకు వద్దండి. ఒకవేళ ఆ యేసుక్రీస్తు వారు విదేశాలకు చెందిన దేవుడైతే, భారతదేశంలో పుట్టి ప్రతి రక్త కణంలో భక్తి భావాలతో పెంచబడిన నాకు ఏ సక్కర్లా. ఒకవేళ యేసుక్రీస్తు కులం తక్కువ వాళ్ళకే దేవుడైతే, అగ్రవర్ణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు ఏ సక్కర్లా. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. దేవునికి స్తోత్రం. మీరు తెలుసుకోండి ఎందుకు మనం థ్యాంక్స్ చెప్పాలో చెప్తున్నాను. మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇప్పుడు ఈ వాచ్ నాదండి, ఈ ఉంగరం నాది, నా కళ్ళజోడు నాది, సెల్ ఫోన్ నాది, ఇవన్నీ నావి అని చెప్పుకోవడానికి నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర కొన్ని ఉన్నాయి, అవన్నీ మీవే. ఆ నగలు మీవే, ఆ చెవులీలు, ఆ గొలుసు మీదే. నేను మళ్ళీ అంటున్నాను, మీ దగ్గర కొన్ని ఉన్నాయి, నా దగ్గర కొన్ని ఉన్నాయి. కానీ మీలో ఒకటి ఉంది, నాలో ఒకటి ఉంది. 100% అది మీది కాదు, నాది కాదు. అది ఎవరిదో తెలుసా? అదే ఆత్మ. చెప్పండి అందరూ. ఇప్పుడు నీ దగ్గర కోరుకునేది ఏంటి? నీ ఆత్మనే కోరుకు. నీ ఆత్మను కోరుకుంటున్నందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పద్దా? నీ ఆత్మను కోరుకుంటున్నాడు. ఎందుకని ఆ ఆత్మ కుళ్ళిపోకూడదు, ఆ ఆత్మ పాపంలో పడిపోకూడదు, ఆ ఆత్మ చెడిపోకూడదు, ఆ ఆత్మకి ఎటువంటి లోక సంబంధమైన మాలిన్యము అంటుకోకూడదు. అది దేవుడి ఉద్దేశం. అందుకనే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రభువులోకి వస్తున్నామంటే మతం మార్చుకున్నామని ఎవరన్నా అనుకుంటే ప్రభువు నమ్ముకోవాల్సిన పని లేదండి, అవసరం లేదు కూడా. ఇది మత మార్పిడి వ్యవస్థ కాదండి, ఇది ఆత్మకు సంబంధించి. ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంది. నమ్మినోడు స్తోత్రం చెప్పాడు. ఇక్కడ మీ పక్కనున్న వాళ్ళలోనూ ఆత్మ ఉంది, ఆవిడలోనూ ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరు? మనందరం ఆత్మస్వరూపులమే. దీనికి మనం పెట్టుకున్న పేర్లు ఏంటంటే మీ హిందువులం. అబ్బా,
మేము క్రిస్టియన్స్. మీకు సత్యం చెప్పనా, దేవుడు హిందూ కాదండి. 1,00,000 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, పూజారులు, పాస్టర్లు నిలబడినా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రికార్డ్ అవుతుంది. దేవుడు హిందూ కాదు, దేవుడు ముస్లిం కాదు, దేవుడు క్రిస్టియన్ అంతకంటే కాదు, దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు నీలో ఆత్మ ఉందా? నీలో ఆత్మ ఉంటే అది దైవ స్వరూపం. నువ్వెందుకు పెడుతున్నావు ఈ ఆత్మకి హిందూ ఆత్మ, ముస్లిం ఆత్మ, క్రిస్టియన్ ఆత్మ? నేను మళ్ళీ అంటున్నానండి, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఈ కృతజ్ఞత కూడికలో నీ ఆత్మను పరిరక్షించడానికి వచ్చిన దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్పు. మనకి ఇంత మంచినీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ చెప్తాం, మనకి ఇంత కాఫీ నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం, ఇంత అన్నం పెడితే థ్యాంక్స్ చెప్తాం. అలాంటిది ఆత్మ పాడైపోకుండా, ఆత్మకు పట్టిన పాప చేడ నుంచి తప్పించి దాన్ని పరిరక్షించి తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవాలన్న దేవుని యొక్క సంకల్పానికి మనము కృతజ్ఞత చెల్లించద్దా? చెల్లించాలా వద్దా? ఆయనకి కావాల్సింది నీ ఆత్మ. ఈ వేషం అంటారా, ఇగో ఇవిడ ఏ నగలు పెట్టుకోదని. ఆవిడికి నగలే అలవాట్లేదు. ఉందండి మీకు? ఆవిడికి అయ్యో నా గురించి ఏం చెప్పేస్తాడో బాబు అంటే ఎలా చూస్తుందో పాప, ఎప్పుడు అమాయకంగా. వాళ్ళ అమ్మగారు అలా పెంచేశారు. నేను ఏ రోజు బలవంతం చేయలేదు నువ్వు పెట్టుకో అని. ఎందుకంటే అది ఆవిడ సమర్పణ. ఆవిడ సమర్పించుకుందండి. మనం ఏం చేయాలి? సమర్పణని గౌరవించాలి. అమెరికాలో నేను మొన్న వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఎంత నిక్కర్లు వేసుకో దగ్గర తిరిగేస్తున్నారు. ఆయన ఆడపిల్లలు తిరిగారంటే అనుకోవచ్చాను. అలాంటి ముసలాలు కూడా నిక్కర్లు వేసుకొని షాపింగ్కి వచ్చాడు. అదేమిటండి అంట, అన్నీ వాళ్ళంతా అలాగేనండి. ఫస్ట్ గారు ఏమనుకోవద్దు, ఇలా చెప్తున్నానండి. వాళ్ళు అలా తిరిగేస్తుంటే నాకు ఆశ్చర్యం ఉంది. ఇదేంటండి అంటే, దిస్ ఇస్ అవర్ కల్చర్, ఇది మా పద్ధతి. నువ్వు మధ్యలో వచ్చి నిన్ను మా కాళ్ళు ఎవడు చూడమన్నాడు, మన నిక్కర ఎవడు చూడమన్నాడు అంటే మనం ఏమైపోతాం? అది వాళ్ళ పద్ధతి. మీరు చీర కట్టుకునేది మీ పద్ధతి. ఇప్పుడు మనం ఇక్కడ చీరను ఎంత సంస్కరిస్తామో, ఎంత గౌరవిస్తామో, అక్కడ వాళ్ళు కట్టుకున్న దాన్ని కూడా గౌరవించడమే మన పని. అక్కడ వాళ్ళు చేస్తున్న దానిని మనం అభినందించడమే తప్ప. అందుకనే నా బైబిల్ చెప్పనివ్వండి ఇవన్నీ. నువ్వు బొట్టు తీయని బైబిల్లో ఎక్కడ కనపడదు. నువ్వు సమర్పించుకుంటే మట్టుకు తిట్టమని ఎక్కడ లేదు. మళ్ళీ చెప్తున్నానండి, సమర్పణ వేరు, భక్తి వేరండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సమర్పణతో కూడిన భక్తి చేస్తున్నప్పుడు మనం అభినందించడమే. బలవంతంగా ఏది చేయలేవు. బలవంతంగా నువ్వు చేసినా అది ఫలితం రాదు. నేను అన్నానని మీరు ఫీల్ అవ్వకండి. నాకు సేవలోకి వచ్చిన కొత్తలో, పల్లెటూరులో సేవ కదండి, పాపం వాళ్ళకి మాంసం వేసి అన్నం పెట్టడం అనేది వాళ్ళకి అదొక ఆధిక్యత. అయ్యగారు వచ్చారు, చికెన్, అది పైగా అక్కడ వాళ్ళు పెంచుకునే కోళ్ళు, ఏం కోడి అంటారు దాన్ని, నాటుకోడి వండి పెట్టేవారండి. అసలు మామూలు కోడే తెలియదు, మళ్ళీ నాటుకోడి, పారం కోడి, ఆ కోడి, ఈ కోడి అసలు ఏమీ తెలియదు. అలాంటిది వాళ్ళ కొరకు వద్దనలేక, వాళ్ళు పరచబడకూడదని ఎంత మట్టుకు తినేవాడిని. మీకు చెప్తే నమ్మరు. నవ్వడం వచ్చేది కానీ మెంగడం వచ్చేది కాదండి. నవిలి 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 అటు ఇటు చూసి కొంచెం నీళ్ళు వేసేసుకుని నింగేసేవాడు. అలాగా మింగేయడం వల్ల ఏమైందంటే, ఎప్పుడు ఆ ఊరి నుంచి బయటకు వస్తానా చూసి కాకినాడ వచ్చేసరికి 3-4 వాంతులు చేసేసుకునేవాడు. నేను మళ్ళీ అంటున్నాను, అది నాకు అలవాటు లేనటువంటిది కనుక నాకు వాంతి అయిపోయేది. నేను అలాగే నేను ఎప్పుడు అగౌరవపరచలేదు, ఎప్పుడు నేను కించపరచలేదే, చిరాకు తెచ్చుకోలేదే. ఒక్కటి, మీరు గౌరవించండి, రెస్పెక్ట్ అదర్స్. నిజంగా భక్తి ఏంటో తెలుసా అండి, ఇతరుల్ని గౌరవించాలి. నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుడైతే అన్యుల్లో ఉన్న ఆత్మ ఎవరవుతారు? దెయ్యం అవుతుందా? నీ దేవుడే. ఒకవేళ అది దెయ్యం అంటున్నావు అంటే నీలో ఉన్న ఆత్మ దేవుడు మట్టుకు ఎవరు? ఎందుకు అంటున్నానంటే, ఒక రోజు ఈ జీవితం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేది ఏంటో తెలుసా? ఇవేమీ రావు. ఈ బొట్లు, సింగారాలు, ఆస్తులు, పాస్తులు, పేరు, ప్రఖ్యాతి, ఘనత, గొప్పతనం, అందం ఏవి రావు. బయటకు వచ్చేది ఒక్కటే, ఏంటది? ఆత్మ.
ఈరోజు ఈ భక్తిలో నీ ఆత్మ ఎలా ఉందో చూసుకో. నువ్వు అసలు ఆత్మ కొరకే కదా ఈ భక్తి చేస్తున్నావు. ఈ ఆత్మ పరలోకం వెళ్ళాలనే కదా. నయనం చిందంతి శస్త్రాణి నయనం దగతి పావక. ఊరికే చెప్పలేదుగా భగవద్గీత. ఏదో ఒక రోజు ఈ ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ ఆత్మను నీరు తడపజాలదు, ఈ ఆత్మను అగ్ని కాల్చజాలదు, ఈ ఆత్మను వాయువు విసరజాలదు. అలాంటి ఆత్మకి నువ్వు కులం పెడతావు, అలాంటి ఆత్మకి నువ్వు మతం పెడతావు, అలాంటి ఆత్మకి నువ్వు రంగు పెడతావు, అలాంటి ఆత్మకి నువ్వు స్థానం పెడతావు, అలాంటి ఆత్మకి నువ్వు లింగ భేదం పెడతావు. అవేవి లేవే. ఎందుకంటున్నానంటే దేవుడు మనలో ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో మైత్రియోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు. అదేం చెప్పుద్దో తెలుసా అండి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేహమే దేవుని ఆలయం, లోపల ఉన్న జీవుడే దేవుడై ఉన్నాడని దాని అర్థం. అదే మాటలను పరిశుద్ధాత్ముడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక రీతిగా ఉంటాడు కనుక అదే మాటలు బైబిల్ అందించే సమయానికి ఏమని చెప్పాడో తెలుసా? నీ శరీరములే నా ఆలయములై ఉన్నవనియు నా ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఎవడైనను ఈ ఆలయమును పాడు చేస్తే, ఇప్పుడు ఆలయాన్ని పాడు చేసేస్తున్నారండి మతం పేరిట. నేను వాక్యం చెప్తుంటే ఒక ఆయన చాలా సీరియస్గా వచ్చేసి వింటున్నాడు. విని 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 చివరిలో అన్నాడు, నువ్వు చాలా బాగా చెప్తున్నావు అన్నాడు. పోలే బాబు నీకు అర్థమవుతుంది కదా అన్నాను. నాకు అర్థమైంది కానీ ఒక మాట అనమంటా నువ్వు అనగలవా అన్నాడు. ఏమనమంటావు ఏమిటి అన్నాను నేను. పెద్ద సబండి అది. జై శ్రీరామ్ అను, అదొక ఆనందం వాళ్ళకి. అప్పుడు నేను అన్నాను, నీకు అది ఒకటే తెలుసురా అబ్బాయి, అనమంటావా అన్నాను. అదే అనమనే చెప్తున్నాను అన్నాడు. అప్పుడు చెప్పానండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని రామనామవరాననే. అదేటో అని చెప్పాను అన్నాడు. నీకు అదే తెలుసు, నాకు ఇది తెలుసు, నీకంతే తెలుసు. కానీ ఒక్క మాట చెప్తున్నాను బ్రదరు, ఇప్పుడు ఆ రామనామాన్ని మీరు ఎంత దరిద్రంగా మార్చేశారో చెప్తున్నాను. ఆ రామనామం పట్టుకొని పాస్టర్లు కొట్టేస్తారా? ఆ రామనామం చెప్పుకొని చర్చుల మీద జెండాలు పాతేస్తారా? ఆ చిన్నప్పుడు పాట రాశారండి, పాలు మీ గడల కన్నా పంచదార చిలకల కన్నా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. రాశారు లేదా? ఈ మధ్య పాట పాడారు, తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవస. అదేంటండి? ఆ పేరు పెట్టుకొని ఆడవాళ్ళని బట్టలోడ తీసేస్తావా? ఆ ఆడపిల్లల్ని బట్టలోడ తీసి ఊరేగిస్తూ జై శ్రీరామని అరుస్తావా? ఏ శ్రీరాముడు చక్కలు గుద్దుకుంటాడో చెప్తే నేను కూడా శ్రీరాముడిని నమ్ముకుంటాను. ఏ శ్రీరాముడు సంబరంగా శభాష్ భలే చేస్తున్నావురా అని ఎప్రిషియేట్ చేస్తే ఆ రాముడిని నేను వెంబడిస్తాను. ఇది అలాంటి భక్తి కాదండి, ఇది అలాంటి భక్తి కాదండి. గోడల మీద శ్రీరాములు కాదు, నుదుటిల మీద శ్రీరాములు కాదు, నువ్వు ఎక్కడైనా రాయి, ఇక్కడ రాసుకోవాలండి నా యేసు నామం. దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడికి సంబంధించిన భక్తి. ఇదంతా మనుష్యులు చూసే భక్తి, ఇది మనస్సుకు సంబంధించిన భక్తి. అందుకే నేను మతం మారలా, నేను కన్వర్ట్ కాదని మీరు ఎవరు కూడా అలా చెప్పుకోకండి. నేను కన్వర్ట్లో ఏంటి, కన్వర్ట్లో కోమట్లో ఆ ఒట్లో ఈ ఒట్లో మనం కన్వర్ట్ కాదండి. నేను ఒకటే చెప్తాను, అమెరికాలో కూడా చెప్పా, ఇంగ్లీష్ చర్చిలో చెప్పా, మలయాళం చర్చిల్లో చెప్పా, తెలుగు చర్చిల్లో ప్రతి స్థలంలో చెప్పా, ఐఎమ్ నాట్ ఎ కన్వర్ట్, ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్. నేను మార్చబడిన వ్యక్తిని కాదు, మార్పు చెందిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు మార్పు చెందు. నేను ఎవడు మారమన్నాడు? మాత్రం బైబిల్ చెప్పిందా? పాస్టర్ చెప్పాడా? దొంగోడు నా పాస్టర్. ఓపెన్గా చెప్తున్నాను, ఎలక్ట్రాన్ అనా నేను చెప్పింది ఖచ్చితంగానే ఒప్పుకుంటాను. అయ్యారు మతం మారమని ఏ పాస్టర్ అని చెబుతాడా? మనస్సు మార్చుకో.
నీ మనస్సులానికి స్థానం ఇవి. ఎందుకు మనస్సు మార్చుకోవాలి? ఈ ఆత్మను బాగు చేయడానికి ఎవరి వల్ల కాదు కనుక. ఈ ఆత్మ బాగుపడాలంటే జరగాల్సిన కార్యం జరిగించడానికి దేవుడే సంకల్పించిన మార్గం కనుక ఈ ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించగలిగేది ఆయనే. అందుకని నువ్వు ఈ ఆత్మలో శుద్ధి లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమదేలా, చిత్తశుద్ధి లేని భక్తి పూజలేలా. విశ్వద అభిరామ వినుర. అభిరాముడు వేమనికి మంచి మిత్రుడు కనుక చెప్తున్నాడు, అదే ఆత్మశుద్ధి లేకుండా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళ భక్తి మీద జోకులేసి వాళ్ళ దేవుళ్ళని కించపరిచి, నేను ఎప్పుడు కించపరచునండి? మీరు ఇంతమంది ఉన్నారు, మీ అందరికంటే టాప్ భక్తి చేసిన ఉన్నాడు నేను. తెల్లవారుజామున 3:30 గంటలకల్లా లేచి తలారా స్నానం చేసుకొని త్రిపుర సుందరి గుడిలో నా ప్రక్కన గుడిలో నవగ్రహాలకు నీళ్లు తోడి తీసుకొచ్చి, బెక్కెట్లో కూడా కాదు, నీళ్లు తోడి తీసుకొచ్చి రామారావు గారు ఒక బ్రాహ్మడు, నేను ఇప్పుడు ఆయన ప్రభువులోనే ఉన్నాడు, నేను ప్రభువులోనే ఉన్నాను. నవగ్రహాలన్నీ నీళ్లతో తోడి తీసుకొచ్చి కడిగి శుభ్రం చేసి చుట్టూ చెట్టంతా బాగు చేసి అంత ప్రతిరోజు ఒక్కరోజు చేస్తే ఏదో ఒక పూట చేసాడు అనుకోవచ్చు. చాలా భక్తి చేశాడు. రక్షవారం వచ్చిందంటే మా కాకినాడలో రాఘవేంద్ర స్వామి గుడి ఉంది, అది కడుతున్నప్పుడు ఇసుక మోసిన భక్తుని నేను. ఈరోజు కొన్ని చర్చులకి ఇసుక్కి డబ్బులు ఇచ్చే స్థితిలోకి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. 101 ప్రదక్షిణ చేసేవాడు. తప్పుడు మాటలు చెప్పట్లే. అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంగ్యం వేసుకున్న బ్రాహ్మణుడు. మళ్ళీ అంటున్నానండి, నేను నా కవర్ సోదరుడు ఇద్దరికి ఒకేసారి ఒడిగేశారు. మాకు ఒడుగంటారు, మేము పూణలు అంటాం మా భాషలో, ఇక్కడ ఒడుగంటారు. ఆ ఒడుగు వేసినప్పుడు అన్నవరం దగ్గర ఉందని తీసుకెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో అంబాసిడర్ కార్లను ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ కార్లో వెళ్ళడం అంటే మాకు చాలా ఇష్టం. ఆ కార్లో అన్నవరం తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పెద్ద నాన్నగారు నా అన్నయ్యకి, నా నాన్నగారు నాకు గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చారు. మా అన్నయ్య గారికి ఆయన అందం మీద మక్కువ ఎక్కువ, 4 వెంట్రుకలు తీసుకుంటాను, నేను అరగుండు చేయించుకొని అన్నాడు. నేను అరగుండు చేయించుకుంటానని అరగుండు చేయించుకొని మరీ జంధ్యం వేసుకున్నాను. అడ్డంగా బొట్టు, మెడలో జంధ్యం, దండ, కండువ, పట్టుపంచ, బాగున్నాను. ఈ లోపల నా మేనత్తో కావిడి ఆ అరగుండు పాపం మండుద్దేమో అనుకొని దాని మీద గంధం రాసేసింది ఆవిడ. అసలే అరగుండు, దాని మీద గంధంతో విచిత్రం ఉన్నాను కానీ బాగున్నాను. ఈ లోపల మా నాన్నగారు అన్నారు, నువ్వు కారులో వెళ్ళిపోతావురా, మీరు ఆర్టీసీ బస్సు ఎక్కువ వచ్చేయండి అన్నారు. ఈ అరగుండు వేసుకొని అన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలబడితే అందరూ నవ్వడమే. ఈడేంటిరా సగం డబ్బులు ఇచ్చి ఉంటాడు, సగం కొరికించుకున్నాడని ఒకడో, ముందు చూస్తే గుండు వెనక చూస్తే చుట్టూ అని ఒకడో. ఎందుకు అంటున్నానంటే అలా వాళ్ళు నవ్వుతున్నా, మీరు నవ్వుతున్నా, నాకు నవ్వు రావట్లేదు. ఇప్పుడు నేను ఎవరిని? బ్రాహ్మణ్ణి. ఓం భూర్భవత్సువః తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వెట్టకారంగా చెప్పట్లేదు, ఖచ్చితంగా చెప్పించేవాడిని. తెలుసా, నేను ఏ భక్తి చేశానో అది ఖచ్చితంగా చేశాను కనుకే నన్ను ఆయన తన పనిలోకి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వేదో ఎవడో చెప్పాడని చేస్తావు కనుక నీకు పూర్తిగా ఏం తెలియదు. అందుకని నీకు సత్యము తెలియదు, అది తెలియదు, నీకు ఇది తెలియదు. మాకు ఒక ఆయన ఉన్నాడండి, రాధా మనోహర్ దాస్ గారు అని, పాపం ఆయనకి అది తెలియదు ఇది తెలియదు అండి. ఏదో ఒక జోకులు వేసుకుంటూ నీళ్ళంటలు అన్నం పెడితే తినేయడం, ఇడ్లీ పెడితే తినేయడం, ఆ 5 ఏళ్ళ ఊరికి తడుపుకుంటూ మాట్లాడుకోవడం తప్ప. నాకు అది తెలుసు, ఇది తెలుసు. నేను తెలియకుండా మాట్లాడలేదు. ధర్మాన్ని చెయ్యమందే తప్ప మతం మార్చుకోమని బైబిల్ ఎక్కడ చెప్పాలి. అసలు సనాతనం అంటేనే అర్థమేంటో తెలుసు అండి, శాశ్వతం నుంచి ఉండి శాశ్వతం వరకు ఉంటుందని అర్థం. మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. మైత్రియోపనిషత్తు ఏం చెప్పింది? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఈరోజు ఆ సనాతనం గురించి నేను మాట్లాడుతున్నాను. నీ ఆత్మను రక్షించడానికి వచ్చిన దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్పవా? నీ ఆత్మను రక్షించడానికి వచ్చిన దేవునికి, ఏ అక్క
అక్క నేను ప్రార్థన చేసుకుంటాను, ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళిపోతాను, నాకు పని ఉంది, నేను ప్రార్థన చేసుకుంటాను. మాకు రావా ప్రార్థనలు? వెళ్ళిపోవడం చేత కదా, ఉండు, వెళ్ళిపోదు. కానీ ఏదో పెట్టారు, తినేసి పోదాం అందరం కలిసి. 1/2 గంటలో ముగిస్తాను. నీ టైం దగ్గర నుంచి నిన్ను ఆపేసిన క్షణం నుంచి 1/2 గంట, ఓకేనా? ఆవిడ అర్థం చూసిందంటే. అందుకనే తెలుగులో సామెతలు పడుతుంటాయి. ఏం సామెతలు? తాచేకో అని ఒక సామెతం తెలుసా మీకు? తా చెట్ట కోతి మన మెల్ల చెరిచేది, తినేదేదో నోరు మూసి తినచ్చు కదా, గట్టిగా అరిచింది. తోటమాలు వచ్చాడు, మిగిలిన కూడా తినకుండా ఆవిడ వెళ్ళింది. ఆవిడ వెళ్ళడం చూసింది, ఎంత అదృష్టవంతురాలు అన్నట్టు ప్రార్థన చేసుకుని ఇవిడ వెళ్ళిపోతుంది. కూర్చో, 1/2 గంటలో ముగిస్తా. నేను మళ్ళీ చెప్తున్నాను, అలాంటి భక్తి తత్వంలోంచి పుట్టినటువంటి వ్యక్తినండి. ఊరికే ఈరోజు ప్రభు గురించి చెప్పట్లా, ఈ ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ఇప్పటికీ మీరు పాపం పోగొట్టుకోవడానికి ప్రార్థనలు చేస్తారు చేయరు? ఆ పాపం తీసేయండి అయ్యా. పాపం తీసేయడానికి దేవుడు ప్రార్థన చేసుకోమని ఎక్కడా చెప్పాల, బైబిల్ ఎక్కడ లేదు. పాస్టర్ గారు పాపం తీసేయడానికి ప్రార్థన చేయమని, పాపం మళ్ళీ చెయ్యకుండా ఉండు అన్నాడు. రాళ్లతో కొట్టబడే స్త్రీని పట్టుకొని ఏమని చెప్పాడు? మరలా నీవు, అది చెప్పాడు. దేవుడు పాపాత్ముల్ని ద్వేషిస్తాడా ద్వేషించడా? గట్టిగా చెప్పండి. పాపాత్ముల్ని ద్వేషించడు. పాపాన్ని అది నువ్వు చేయకు అన్నాడు, అంతే. అందుకనే మన ప్రార్థనలో నేను పాపినే చెప్పే ప్రార్థనలు ఉండవు. ఎందుకని? మనం పాపం చేయకుండా మనల్ని కాపాడుకోవడానికి ఇందులోకి వచ్చాం. వాళ్ళు అలా కాదండి. ప్రతిసారి కూడా ఒకటే మంత్రం. ఏంటది? చేతిలో పుష్పం పెట్టిస్తారు పంతులు గారు, మన చేతిలో చెప్పి ఒక మాట అంటారు, యాని కానిచ పాపాని, బై ఎనీ మీన్స్ వీఆర్ అండర్ సిన్, జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే, పాపోహం పాపకర్మాః పాపాత్మ పాప సంభవః, త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావే రక్ష రక్ష. ఏంటి రక్ష? దేనికి రక్ష? ఈ ఆత్మకి రక్ష. అదే ప్రార్థన, ఆత్మ ప్రదక్షిణ మంత్రం అని అంటారు. దాన్ని ఏమని అంటారంటే, చేతిలో పుష్పం పెట్టి యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని. తిరుగుతున్నాం కదా, 3 సార్లు తిరగమంటారు, తిరుగుతాం. నేను మళ్ళీ అంటున్నాను, నువ్వు 3 సార్లు తిరగాలి. ఇదిగో ఈ దైవజన్ దగ్గర రండి, తిప్పుతారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు నీ బ్రతుకు తిప్పబడితే ఆ దేవుడి దయ నీ మీదకి వస్తుందండి. ఈ ఆత్మకు పట్టిన పాపచేడ తొలగించుకోవడానికే భక్తి చేస్తున్నాం మనం. నేను ఎన్నో అయ్యప్ప స్వామి భక్తి చేశాను. అన్నారు వెళ్ళడం అర్జెంట్ అన్నా, అర్జెంట్ అయితే పర్లేదా? నేను మళ్ళీ అడుగుతున్నాను, అంటే మనల్ని రక్షించుకున్నాడు కదా, ఎక్కడో పడున్న నిన్ను నన్ను ప్రేమించాడు కదా, అందుకని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ థ్యాంక్స్ చెప్పేటప్పుడు పూర్ణమైన హృదయంతో థ్యాంక్స్ చెప్పండి. அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்து ரட்சிக்கும் சத்தியமான பொண்ணு 18ஆம் படியில் వసిக்கும் హరిహర సుతన్ ఆనంద చిత్తనయ్య అయ్యప్పన్ అని అనేవాడు. నేను చెప్పినట్టు ఒక్కటి అర్థమైందండి మీకు? ఇలాగే ఉంటుంది ఆ భక్తి. మీకేం అర్థం అవ్వదు. అంతా అయింది, ఆ పర్లేదులే వద్దు. అంతా అయిపోయిన తర్వాత ఏమంటావు? మామ అంటే నువ్వేమంటావు? మామ అంటావు, అంతే. ఎందుకు నువ్వు మామ? నేను ఇంత చెప్పాను, అందులో ఒకటి అర్థం కాలేదు. నా అర్థం ఏమిటో తెలుసా? అర్థం కాక అనాలోచితంగా మేము చేసిన ప్రతి పాపం నుంచి మమ్మల్ని కాచి కాపాడి రక్షించు. ఎవరా రక్షకుడు? దేవుడు పెట్టిన అన్నీ ఒప్పుకున్నప్పుడు ఇది ఒప్పుకోవడానికి నొప్పేంటో అర్థం కాదు. కొత్త యుగం ఒప్పుకున్నామా లేదా? త్రేతాయుగం ఒప్పుకున్నామా లేదా? ద్వాపర యుగం ఒప్పుకున్నామా లేదా? ఇది కలియుగం. కాలము సమీపమైనప్పుడు ఆయన తన ప్రియ కుమారుడిని పంపాడు. ఇది అవసరం కనుక ఇప్పుడు పంపాడు. కొత్త యుగంలో ఉన్నటువంటి భక్తి ఇప్పుడు చేయట్లేదుగా. త్రేతాయుగంలో రాముడి కాలంలో చేసిన భక్తి ఇప్పుడు చేయట్లేదుగా. ద్వాపర యుగంలో కృష్ణుడి కాలంలో చేసింది ఇప్పుడు చేయట్లేదుగా. నేను మళ్ళీ కలియుగంలో ప్రభువు వచ్చి
మానవాళి కొరకు అవజానంతి మా మూఢ మానుషి తనుమాశ్రితం పరంభావం మజానాంతో మమభూతం మహేశ్వరం. ఈశ్వరుణ్ణి అనేటువంటి నేను మానవ రూపిగా జన్మిస్తాను. ఈ మూర్ఖులు మానవ రూపంలో జన్మించిన నన్ను అర్థం చేసుకోక అవజ్ఞ చేస్తున్నారు అంటాడు భగవద్గీతలో. ఎందుకని జన్మించాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకని దాని ముందేమన్నాడు? అందుకని అంటున్నాడు. ఈరోజు ధర్మం పాడైపోతున్నప్పుడల్లా భగవంతుడు ఉద్భవిస్తాడని చెప్పాడు అక్కడ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, భవతి అమెరికా, భవతి ఇంగ్లాండ్ అని అనలా, భవతి భారత అన్నాడు. ఎందుకని మనకే ఇది మనం అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం అని ముందే తెలుసు దేవుడికి, అందుకే మనకి చెప్పాడు. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. అధర్మంలో అభ్యుదయం తీసుకురావాలి. ఆ అధర్మాన్ని నశింపజేసి ఆ అభ్యుదయాన్ని నేను నేడానికి అధర్మస్య ఖచ్చితంగా చెప్తాడు. అప్పుడు పుట్టాలి నేను. మానవ రూపంలో పుట్టిన ఆయన్ని మనం మతం పేరిటి తోసేస్తే ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఒక బెల్లం మొక్క ఉందండి ఇక్కడ. ఆ బెల్లం మొక్క దగ్గరికి ఒక చీమను నువ్వు తీసుకొని వెళ్తే అది వెళ్ళదు అక్కడికి. విచిత్రం ఏంటంటే నువ్వు దాన్ని వెళ్ళకుండా, అటు వెళ్ళకుండా, ఇటు వెళ్ళకుండా ఎన్ని ఆటంకాలు పెట్టినా అది వెళ్ళదు. ఆశ్చర్యం ఏంటంటే ఆ బెల్లం మొక్కను రుచి చూచిన మరొక చీమ కొన్ని వందల చీమలు తీసుకొచ్చేస్తుంది. అవునా కాదా? దేవుడు మనిషిగా ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే మనిషిలో ఉన్నటువంటి ఈ పాపాన్నంతా తొలగించడానికి, మనిషికి భక్తి ఏంటో, ముక్తి ఏంటో, మోక్షం ఏంటో నేర్పడానికి ఆయన పుట్టాల్సి వచ్చింది మనిషిగా. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఆ మాట విన్నాడు అంటే ఒక మనిషి ఆడ అంటున్నాడు, ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. అప్పుడు నేను కొన్ని అడుగుతాను చెప్తావా అన్నాడు. ఎవరిని మాట్లాడండి? దేవుణ్ణి. దేవుడు అంటున్నాడు అడుగు అన్నాడు. మీ ఊర్లో బ్రాంతి కొట్టుందా అన్నాడు. లేదు అబ్బాయి. మీ ఊర్లో చంపుకోవడాలు ఉన్నాయా? మీ ఊర్లో కులం ఉందా? మీ ఊర్లో మతం ఉందా? మీ ఊర్లో ఆడిపించోళ్ళు ఉన్నారా? ఇలాగన్నీ అడుగుతుంటే అవేమీ లేవు నాన్న. అందుకే నువ్వు పరిశుద్ధం ఉన్నావు. ఒక్కసారి భూమి మీదకి గిలకలు కొట్టుకుపోతావు అన్నాడు. ఎవరిని అంటే నీ ఉద్దేశం ఏంటిరా? మనిషి అప్పటికీ బాగుపడ్డు, మనిషి అప్పటికీ మారడు, ఈ మనిషి అప్పటికీ పనికి మానోడే. అరే అలా అనద్దురా, అలాగే చేస్తాను, నీకు తెలీదు. సరే ఒక మాట అడుగుతాను, అడుగు. ఎవరైనా ఒక మనిషి వచ్చి పవిత్రంగా బతికి ఆ మనుషులందరి కొరకు ప్రేమను బోధించి, ఆ మనుషులందరికీ నీతిని నేర్పించి, ఆ మనుషులందరి కొరకు చచ్చిపోతే నువ్వు నమ్ముతావా? సోప చెప్పు, అలాంటి అసలు ఉంటాడా? నువ్వు నమ్ముతావా? నువ్వు పంపు, నేను నమ్ముతాను, అయితే పంపిస్తానని తన కొడుకైన యేసును పంపించాడండి. దేవునికి స్తోత్రం. ఈ మానవుడు బాగుపడటం కొరకే పంపాడు తప్ప నీ మతంతో ఆయన గొడవేటండి, నీ కులంతో గొడవేంటి, నీ రూపంతో గొడవేంటి? ఆయనకి కావలసింది ఆయన దయ ఉన్న ఆయన ఆత్మ. ఈరోజు ఈ ఆత్మ చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేది అది ఒకటే. నీ కులం రాదు, నీ మతం రాదు. అందుకే నువ్వు థ్యాంక్స్ చెప్పు. నా ఆత్మను పట్టుకున్న మహాప్రభువు నీకు వందనాలయ్యా. ఇదంతా ఒకరోజు వదిలి వెళ్ళిపోతామండి. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. ఈ బాంధవ్యాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతామండి. అందరూ ఖచ్చితంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోవాలి, నో డౌట్ ఇన్ ఇట్. నీ చచ్చిన చావనాలు ఎవరు ఉంటో సార్ చెయ్యొద్దు. నేను ఇలా అమెరికాలో అడిగితే ఒక ఆవిడంది, నేను చచ్చిన చావనంది. శభాష్, నీతో సెల్ఫీ తీసుకుంటాను అన్నాను. నేను ఆవిడతో సెల్ఫీ కూడా తీసుకున్నాను. ఏంటో తెలిసి ఆవిడ ఉద్దేశం, ఇప్పుడు కానీ నా ప్రభు వచ్చేస్తే సజీవుల లెక్కలు నేను వెళ్ళిపోతాను, చచ్చిపోతాను అంటే. దేవుని స్తోత్రం కలుగుతుంది. అది ఎవరు చెప్పగలరు? మిఖాయేలు. నిరీక్షణతో కూడిన క్రైస్తవుడు మాత్రమే అనగలడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందరూ చచ్చిపోతాం ఒకరోజు. ఖచ్చితంగా ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ ఆత్మకి ఏ భేదం ఉండదండి.
ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు, నన్నే గృహప్రవేశం చేయమన్నాడు. నేను వెళ్ళేసరికి గుమ్మానికి రెబ్బన్ కట్టి పెట్టాడు, తలుపులు వేసేసి ఉంచాడు. నేను చాలా క్యాజువల్గా వెళ్ళి తలుపులు తెరవబోయాను. తలుపులు తెరవద్దు అన్నాడు. అది కాదురా, ప్రార్థన చేసి లోపలికి వెళ్ళాలి కదా అంటే తలుపులు మూసుండగానే ప్రార్థన చేసి రెప్పని కత్తిరించి లోపలికి వెళ్ళి ఉన్నాడు. అది పద్ధతి కాదు, నువ్వు అలా చెయ్యి అన్నాడు. ఇంకా ఆడు కానికిచ్చేది ఆడితో గొడవలో మనకెందుకు, ఆడిది ఇల్లు. అందుకని ఆడు చెప్పినట్టుగానే రెప్పని కత్తిరించి ఉండగానే తలుపులు వేసి ఉండగానే ప్రార్థన చేసి రెప్పని కత్తిరించి తలుపులు తెరిచారు. తలుపులు తెరిచిన వెంటనే లైట్లు వెలిగాయండి. నేను అన్నాను, అదేమిటారు నాకంటే ముందు లోపల ఎవరిని పెట్టేవారో తలుపులు తెరిచిన వెంటనే లైట్లు వెలిగించడం కన్నా ఎవరిని పెట్టలేదు. తలుపులు తెరిచిన వెంటనే లైట్లు వెలిగేటట్టుగా పెట్టించారు అన్నాడు. ఓ నీ టెక్నిక్ అనుకున్నా. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టమన్నాడు. చప్పట్లు కొడితే పైన లైట్ వెలిగింది. ఇంకోసారి కొట్టన్నాడు. మరోసారి కొడితే రంగు మారింది. అదేంటిరా అన్నాను. అలా పెట్టించాడు. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత ఏలేయమన్నాడు. మరి నాకు ఏలేసేంత ఓపిక లేదు, నాకు ఏలు రాదన్నా. వాళ్ళు అంటా ఉన్నప్పుడు విజిల్ ఎట్టింది అన్నాడు. ఆ విజిల్ తీసుకొని ఏలేసేసరికి ఏసీ ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఏంది ఇది అన్నాను. చెప్పు. విచారం ఏంటంటే నెల రోజుల తర్వాత ఆడాడు ఇంట్లో గుండెకి చచ్చిపోయాడు. తీసుకొచ్చి అడుగు మీద పడేశారు. ఆడు అంటున్నాడు, ఇదేంటి ప్రభు ఇలా చేసేవాటి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అలా పెట్టించాడు. అయిపోయావు బ్రదర్. ఈ అడావిడి, ఈ కులం, ఈ జై శ్రీరామ్, ఈ హల్లెలూయా ఇవన్నీ ఎక్కడ దాకే. ఒకరోజు నువ్వు నేను చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు బయటకు వచ్చేది ఏంటో తెలుసు, ఈ ఆత్మకి భేదం ఉంటుంది. ఇది పురుషుల ఆత్మ, ఇది స్త్రీ ఆత్మని లింగ భేదం ఉండదు. ఇది తెల్ల ఆత్మ, ఇది నల్ల ఆత్మ అనే రంగు భేదం ఉండదు. ఇది హిందూ ఆత్మ, ముస్లిం ఆత్మ, జూయిష్ ఆత్మ అనే మత భేదం ఉండదు. ఇది ఏ ఊరిది? కోమర్. ఇది కోమర్ ఆత్మ, అది కాకినాడ ఆత్మ అనే స్థాన భేదం ఉండదు. ఇంకా చెప్పనా, పొడుగాత్మ, పుట్టాత్మ, లావాత్మ, సన్నాత్మ స్థాన భేదం ఉండదు. సైజు భేదం ఉండదు. మనమే పేర్లు పెడతాం. మనకు 4 మంగలు తెలిగితే ఆ మంగళకి 4 రకాలకి 4 మంగలు పెడతాం. మేడ మీద మంద, పాకలో మంద, ఎత్తుపళ్ళు మంద. ఆత్మకి ఇవన్నీ ఉంటాయా? ఎవరన్నా అడిగారు అనుకో, మంగి ఇంటికి వెళ్దామంటే ఏ మంది అదే ఎత్తుపళ్ళు మంద. అది ఏదో ఆ ఎత్తుపళ్ళ ఇంటి పేరులే. కానీ ఆత్మకి ఎత్తుపళ్ళ ఆత్మ ఉంటుందా? ఇదంతా మన పిచ్చి మనకి నేర్పుతున్నారండి. అందుకే మన భక్తి ఇప్పుడు మన చేతుల్లో లేదు. మీరు బైబిల్ చదవగలరా? మీరు బైబిల్ చదవగలరా? మామూలు చదవగలవా? నువ్వు బైబిల్ చదవగలవా? నువ్వు వేదం చదవగలవా? వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలమ్మా. భజన్య సాయతనం వేద ఆయతనవాన్ భవతి అంటే ఏంటి బాబు? నోరు పుస్తకం పువ్వే. నీకు చెప్పడం అది నువ్వు తెలుసుకోకూడదు, కానీ ఇది అందరూ తెలుసుకోవచ్చండి. దేవునికి స్తోత్రం. ఇది అందరూ చదవచ్చు, ఇది అందరికీ అర్థమవుతుంది. ఇది అర్థం కాని భక్తి కాదు. అందుకు థ్యాంక్స్ చెప్పు. ఇలాంటి అర్థం చేసుకొని భక్తి చేసే స్థితిలోకి నా దేవుడు నన్ను రప్పించాడు, నిన్ను రప్పించాడు. స్తోత్రం చెప్పుకో. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఆత్మ బయటకు వచ్చిన తర్వాత దానికి ఇవేమీ అంటావు. తీరా చూస్తే వాడిని తీసుకొచ్చి అరుగు మీద పడేస్తారు. అరుగు మీద పాడేస్తే ఆడవాళ్ళు ఏడవడం మొదలెడతారు. పంతులు గారు, పాస్టర్ గారు వచ్చి శరీరాన్ని అంత్యక్రియల కొరకు తీసుకుపోతారు. తీసుకెళ్ళేటప్పుడు వీధిలో వాళ్ళు కొంత దూరం మోస్తారు. ఆ వీధి మలుపులో కొంతమంది కట్ అయిపోతారు. శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బతుకున్నారని అక్కడ కొంతమంది కట్ అయిపోతారు. ఎవరు మిగులుతారు? తగలబడే శరీరం అయితే కట్టెల మీద పెట్టి మంట పెట్టిన తర్వాత ఆ మంటలకు కొవ్వు కరిగి శరీరంగాలు పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు కూడా ఉంటాడు, వాడే కాటి కాపరి. బాక్సులో పెట్టుకున్న శరీరం అయితే గోతిలో పూడ్చి మట్టితో కప్పెట్టి తెచ్చుకున్న చక్క సిలువు గుచ్చేవాడు కూడా ఉంటాడు, వాడు కాటి కాపరి. ఎవరు మిగిలేరు నీతో? ఎవరు వస్తారు నీతో? చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా? ఈరోజు నేను అంటాను, నీ ఆత్మకి రక్షణ లేకుండా నువ్వు ఏం సంపాదించి అంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి. పైగా వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? ఊరుకుంటారా? అంటే పెద్దోడికి ఎంత రాసావు?
చిన్నోడికి ఎంత రాసేసాడు. ఆడెవడో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో వాళ్ళ అమ్మ దగ్గర చిన్నోడు దగ్గర వాళ్ళ అమ్మ పెరిగిందండి. పెరిగితే వాళ్ళ అమ్మ అంతా ఆఖరిలో రే నన్ను అంత బాగా చూసుకున్నావు పెద్దోడు, రెండోడు ఎవరు చూసుకోలేదు, నువ్వే చూసుకున్నావు కనుక అవి ఏంటి వెనకాల ఉన్నటువంటి అయ్యా 6 ఎకరం చేను నీకేరా, 6 ఎకరం చేను అడిగి రాసేసారని ఇద్దరు అన్నదమ్ములు వచ్చాండి కొడితే చచ్చిపోయాడు. చచ్చిపోతే అన్నదమ్ముళ్ళు పెద్దోడు బండి నడుపుతున్నాడు, చిన్నోడు వెనకాల కూర్చొని తమ్ముడు శవం మధ్యలో పెట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడో పాడేయడానికి పట్టుకెళ్ళిపోతున్నారు. ఎందుకో ఎవడో ఇంకొకటి బండి మీద వెళ్తుంటే చచ్చిపోయినాడు అలా వంగుతుంటే డౌట్ వచ్చి ఫోన్లు చేస్తే అందరూ పట్టుకుంటే అన్నదమ్ముల ఆస్తి కొరకు చంపిస్తారు. ఇది వాస్తవం, పేపర్లో న్యూస్లో వచ్చిందంటే. ఇంత కష్టపడి సంపాదించిన ఆస్తిని గొడవలు పడడానికి వదిలిపెట్టిపోతున్నావా? ఏది నీతో రాదమ్మా, నీ ఆత్మ తప్ప. ఈరోజు ఈ భక్తి ఎందుకు చేయాలంటే ఆ ఆత్మను పరలోకం తీసుకెళ్ళడానికి మార్గమై వచ్చిన ప్రభువుని తెలుసుకోండి. మతాలు మార్గం, మతం మారితే మీరు చేస్తున్న భక్తి అంతా శూన్యమే. నేను అంటున్నాను, ఒక ఆయన నాకు ఫోన్ చేసి అన్నాడు, 5 క్రైస్తవ కుటుంబాలు మతాలు మార్చుకున్న కుటుంబాలని గర్వాపసి పేరిట తిరిగి హిందుత్వంలో తెచ్చేస్తున్నాం అన్నాడు. నేను అన్నాను శభాష్, ఈ వైజాగ్లో అయిపోయినా మా కాకినాడ వచ్చాడు, ఎక్కడ కూడా మత మార్పిడి చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మీరు మార్చారు. కానీ మీకు మాట చెప్తున్నాను, మతం మార్చుకున్నాడు నువ్వు మార్చేయగలవేమో కానీ మనస్సు మార్చుకున్నాడు నువ్వేం చేయలేవు. దేవునికి స్తోత్రం. ఇది మనస్సుకి సంబంధించిన భక్తి. అందుకే థ్యాంక్స్ చెప్పండి. అయ్యా నన్ను రక్షించుకున్నావయ్యా, నేను ఒక కాపు కుటుంబంలో పుట్టాను, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను, అయినా నువ్వు నన్ను ప్రేమించి నాకే రక్షణ ఇచ్చావు, అయినా నేను ఆరాధించుకునే కృపనిచ్చావు. అలాగని మిగిలిన వాటిని తిట్టమని దేవుడు చెప్పలేదంటే ఈ బైబిల్లో ఎక్కడా కనపడదు. ఒకవేళ తిట్టమని చెప్పినా ఎవరితో చెప్పుకున్నాడు? వాళ్ళతో ఏం చెప్పలేదుగా, సెల్ ఫోన్ పెట్టుకుని కొడుకు ఆడుకుంటున్నాడు అనుకుని ఎవరిని తిడతావు? పక్కింటోడు సెల్ ఫోన్తో ఆడుతుంటే వెళ్ళి డెప్ మీద కొట్టి సెల్ ముట్టుకున్నాడు చెప్తాను పని మానడా అని అంటే వాళ్ళు అమ్మంటే నీకేంటి నొప్పే అని అంటారు. నువ్వు ఎవరికి చెప్పుకోగలవు? నువ్వు బైబిల్లో ఇశ్రాయేల్ అనబడి తన ప్రజలకి చెప్పుకున్నాడు తప్ప ఆ భక్తి చేస్తున్నది ఎవరితో ఏమనలేదే. మరి మీరు అలాంటివి చెయ్యకండి, వాళ్ళకి కళ్ళు ఉంటాయి కానీ చూడరు, కాళ్ళు ఉంటాయి కానీ పోరు అన్న మాట ఎవరితో చెప్పాడు? తన ప్రజలతో చెప్పుకున్నాడు. అందులో తప్పే ఉందండి. దేవుడు ఇలాంటోడా అంటే అలాంటోడే. తన ప్రజలను అంత ప్రేమిస్తాడు కనుక చెప్పుకుంటున్నాడు. తన ప్రజలు పడిపోకూడదని చెప్పుకుంటున్నాడు, పాడైపోకూడదని చెప్పుకుంటున్నాడు. చివరికి మిగిలేదేమో. మేము బ్రాహ్మణులు, మా పిన్నిగారు చచ్చిపోయారు. మా తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య మాతో ఉండి అన్నారు. నాకు అన్నీ తెలుసు కనుక ఉండమంటారండి. ఇప్పటికీ కాకినాడలో 5 పెద్ద గురుస్వాములు ఉన్నారు. వాళ్ళు నేను వచ్చానంటే భజనలోంచి లేచిపోతారండి, అంత గౌరవం నేనంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని ఎప్పుడు తోలనాడను, తిట్టను, కానీ నా మంచి భక్తిలో దేవుడు నన్ను పిలుచుకున్నది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారండి. నేను మళ్ళీ చెప్తున్నా, మా తమ్ముళ్ళు నన్ను అడిగారు ఉండమన్నాడు. సరే మా తల్లి శరీరాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టాం. పంతులు గారు, నేను, మా తమ్ముళ్ళు 4 ఉన్నాం. పంతులు గారు మంత్రోచ్చరణ మధ్యలో నిప్పు పెట్టమన్నారు, పెట్టారు. తమ్ముళ్ళు వెళ్ళిపోయారు. నేను పంతులు గారు నిలబడి చూస్తున్నాను. నేను మా అరవకట్టులోనే ఉన్నాను. నేను అరవాళ్ళని కనుక పంచి కట్టుకుంటాను. ఈ లోపల చెప్పాను కదండి, తగలబడుతున్న శరీరంలో కొవ్వు కరుగుతుంది. కొవ్వు కరిగి అవి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఉంటాడు. ఆ కర్రతో కొట్టేవాడు కర్ర పట్టుకొస్తున్నాడు. నన్ను చూశాడు, నన్ను చూసి గుర్తుపడేసాడు. ప్రైజ్ లాడు సార్ అంటున్నాడు. ఆడు ముందు పనిగానే ఎవరో బాబు అన్నాను. నా పక్కన ఉన్న పంతులతో అన్నాను, తగలబడుతున్న నా తల్లి శరీరం బ్రాహ్మణ శరీరమే కానీ ఆ కర్రతో కొట్టేవాడు మా క్యాస్టుడు కాదు, ఆడు మాది కూడా. ఆ మర్నాడు కొండ తీసుకెళ్ళాం, అస్థికలు తీసుకెళ్ళాలి. అస్థికలు చేసి అస్థికలన్నీ మంత్రోచ్చారణ మధ్యలో కొండలో వేశారు. పంతులు గారితో అన్నాను, అస్థికలు బ్రాహ్మణ అస్థికలే కానీ కొండ చేసినాడు మా కులస్తుడు కాదు. రాజమండ్రి గోక్షపాద క్షేత్రానికి తీసుకెళ్ళేవాడిని, గోదావరిలో కలుపుతాను అన్నాడు. తీసుకెళ్తే అక్కడ అంటాడు, అన్నయ్య ఒళ్ళంతా అదే ఒడ్డంతా కూడా తుక్కుంది, ఏం చేద్దామంటే పడవలే వెళ్దాంరా అన్నాడు. ఆ పడవని పిలిచి బేరం పడితే బేరం సెట్ అవ్వలే. కానీ ఆ పడవ నడిపోడు ఎవడో తెలుసండి, పళ్ళు మా క్యాస్టుడు కాదు. ఎవడన్నా బ్రాహ్మడు ఓం గురువత్సువా పడవని అడుగుతానండి అని ఎవడో ఉండడు అక్కడ ఉంటాడా? ఎవడు పెట్టాడండి ఇవన్నీ? ఎవడు పెట్టాడు ఇవన్నీ? నువ్వు చచ్చేదాకా వీటి మధ్యలోనే నలిగి నాశనం అయిపోతున్నావు. చచ్చే లోపల ప్రభువుని తెలుసుకుని ఆత్మను పరలోకం చేర్చుకో. అందుకే థ్యాంక్స్ చెప్పుకో బంగారం.
అందుకు థ్యాంక్స్ చెప్పు. ఇంతమంది ఉండగా సత్య మార్గం వైపు మీరు నడుస్తున్నారన్న కృతజ్ఞతతో మీరు ఉండండి. తెచ్చిన తర్వాత ఇంకేది రాదురా. ఎవడైనా సరే ఇందులోకి వెళ్ళిపోవాలి. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండయే పంటు నిద్ర అదియునొకటి. కాపలా కాస్తున్న వాడు నిలబడి నిద్రపోతూ ఉంటాడండి. ఏటీఎం సెంటర్లో వాడు పడుకొని ఉంటాడు. రాత్రి వెళ్తే చూడండి, మీ ఎమ్మెల్యే గారు పడుకుంటారు. ఎవరి నిద్ర కాస్ట్లీ? నిద్రకి ఏమైనా కాస్ట్లీ చీప్ అని ఉంటుందా? రెండు ఒకటే. నేను మళ్ళీ చెప్తున్నా, కడగు ఏనుగు మీద కాయి ఎండొకటే, పుడమి సునకము మీద. ఏనుగు కదాని కాస్ట్లీ ఎండ వీధుల్లో పడి తిరుగుతుందని ఒక్కకి చీప్ ఎండ పెట్టాడా దేవుడు? మన పిచ్చి. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒక్కటే. వర్షం పడదు నేను ఆపేదాకా, నేటేం చూడక్కర్లేదు. చండాలుడుండేటి సరి భూమి ఒక్కటే. మరి ఆమెలో ఏమైనా గాలిలో పాతి పెడతారా? దుబ్బలు పడిపోదు బాడీ. మన పిచ్చిదంతా ఎవరు నేర్పేరు? ఈ పిచ్చి అంటే ఈ లోకం. స్వామీజీ, పీఠాధిపతులు, పూజారులు, పాస్టర్లు, వాళ్ళ చేతులకి వెళ్ళిపోయిందండి నీ భక్తి. అందుకే నీ భక్తిలో స్వేచ్ఛ లేదు. బైబిల్లో యోబు అనే భక్తులతో మాట్లాడుతూ అతని ఫ్రెండ్స్ 4 వస్తారు. బెల్దదు, జోఫర్, ఎలీఫజ్, ఇంకొక ఆయన వస్తారు. అందులో ఒక ఆయన ఏమన్నాడు తెలిసే, రే యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు చేసే భక్తి నీకు ధైర్యంగా ఉందా? నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు చెప్పగలవా? నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు చెప్పగలవా బంగారం? నన్ను అలాగ అడక్కడు బాబు, మా వాళ్ళు చేస్తున్నాను, నేను చేస్తున్నాను అంటే మీరు మనకి అడక్కడు బాబు అంటావు అంతే. అంతకు మించిన సమాధానం దగ్గర రాదు. వస్తుందా? నువ్వు చెప్పగలవా బంగారం? నేను నిన్నే అడుగుతున్నాను. చక్కగా మా అమ్మలాగా ఇంత పెద్ద బొట్టెట్టు కూర్చుని అసలు నువ్వు చేస్తున్న భక్తి నీకు అర్థమవుతుందా? ఎందుకు చేస్తున్నావో తెలియదు. ఏం చెప్తావంటే నువ్వు ఒకటే మాట, మమ్మల్ని అలా అడగండి అయ్యా, ఇబ్బంది పెట్టకండి, మా ఆయన చేస్తాడు, మా అత్తగారు మామగారు చేస్తారు, మా పెద్దలు చేస్తారు, మేము చేస్తున్నాం, అంతేనా కాదు? అదే నా భక్తి అంటే. అదే నా భక్తి అంటే. నేను నా మాటలు ఇంకా దీంతోనే ముగించేస్తాను. అదే నా భక్తి అంటే. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఒక ఆయనకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఈ ఫ్యామిలీ అట్టేచ్చు కదా పాస్టర్, నువ్వేదో ఆలోచిస్తాను. నువ్వు పాస్టర్ గారికి అనవసరంగా ఇచ్చానా, లేదంటే వీడికి ఎక్కువ సమయం ఇచ్చానా? నేను ఈ రాత్రి ఇక్కడే ఉంటాను కానీ ఎంతసేపు అయినా మాడతాను. రేపు తణుకులో నాకు మీటింగ్ ఉంది. వివరం ఏంటంటే, ఒక ఆయనకి ఆ నాన్నంటే చాలా ఇష్టం. ఆ నాన్నంటే ఇష్టం మీద రోజు ఆ నాన్నతో 10 నిమిషాలు మాట్లాడకపోతే ఉండలేడు. అలాంటిది ఆ నాన్నగారు చచ్చిపోయారు. చచ్చిపోతే నాలాంటి పంతులను ఒకరిని పిలిచి, మా నాన్నగారు చచ్చిపోయారు, పలానా 14వ తారీఖు చచ్చిపోయారు, ప్రతి నెల మీరు 14వ తారీఖు వచ్చి మా ఇంట్లో పిండం పెడతారు. అందరూ ఇదే చూడండి. నువ్వు చూడడం వల్లే వచ్చింది. పిండం పెట్టాలన్నారు. ఇంకా పంతులు గారు కూడా దాని ఉందయ్యా, తండ్రిని స్మరించుకుంటే మంచిది. విచారం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లి తిరుగుతుంటుందని. ఈ పెట్టిన పిండం కానీ పిల్లి తినేద్దేమో అని ఆ పిల్లి పట్టుకుని ఒక కప్పకిన పెట్టి ఆ పిండం పెట్టి కాపు తిన్న తర్వాత మా నాన్న తిన్నాడు అనుకొని ఆయన ఏదో తృప్తి పడుతున్నాడు. కాలక్రమంలో పిల్లి ఎక్కడికో పోయింది. ఈయన పెద్దోడైపోయాడు. ఈయనకు కుర్రోడు ఉన్నాడండి, చిన్నోడు. ఆడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు దీన్ని. సరే మొత్తానికి ఈయన పెద్దోడైపోయాడు, ఈయన చచ్చిపోయాడు. వాళ్ళు కొడుకు అన్నాడు, రే మా నాన్న వాళ్ళ నాన్నకి చేసినట్టుగా, అంటే మా నాన్న మా తాతగారికి పిండం పెట్టినాడు, నేను కూడా ప్రతి నెల పెట్టుకుంటాను రా అన్నాడు. పెట్టుకోరా నాలంటి పంతులు కుదిర్చారు. మొత్తానికి పిండం కూడా మొదలెట్టారు. పెట్టినప్పుడల్లా తణుకు వెళ్ళడం, ఒక పిల్లి గంప కొనుక్కొచ్చు. ఈ పంతులు గారితో ముందు పిల్లి పెట్టుకుని గంపలెట్టు, ఆ తర్వాత పిండం పెట్టుకోండి. ఇది ఎక్కడ పిండం కూడా తెలుసు కానీ పిల్లి కూడా ఎక్కువ మాడక మా నాన్న చేశాడు. ఇప్పుడు అడిగామనుకోండి, మీరు ఎందుకు వచ్చా? ఎక్కువ మాడగా మా ఆయన చేశాడు, మా తాతలు చేశారు, మా ముత్తాతలు చేశారు. తెలియక చేశారు. మా ముత్తాతలకి తెలియదండి ఇది. మా తాతల ఇద్దరికి తెలియదండి. మా అమ్మ నాన్నకి, మా నాన్న నాన్నకి తెలియదండి. మా తండ్రులకి తెలియదండి. నా పెద్దనాన్నకి తెలియదు, నా చిన్నాన్నకి తెలియదు, నా నాన్నకి తెలియదు. నాకు తెలుసండి. నేను మా పితరులు చేసిన భక్తి చెయ్యట్లా. అందుకనే ఇది అనుకరణ భక్తి కాదు, ఇది అనుసరణ భక్తి కాదు, ఇది అనుభవంతో చేసే భక్తి.
ఈరోజు ఈ అనుభవం నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోసారి అంటే సాధారణంగా వేలం పాటలు 3 సార్లు చెప్తారంట. రెండోసారి ఇదిగో నేను ముగించేస్తున్నాను అంటే ఇందాక ఒకసారి చెప్పాను కదా ఆల్రెడీ. చివరి మాటగా అంటున్నాను, నేను ఇలా మాట్లాడుతుంటే పంతులు గారు మురిసిపోయారు. నా కారు దగ్గరే నిలబడి వెంటనే పంచి పెట్టుకున్నారు, కండువా అడ్డబుట్టు దాంట్లో చంద్యం పిల్లక అన్నీ పెట్టుకుని పంతులు గారు తెలిసిపోతున్నారు. ఆయన పౌరోహితులు. పంతులు అంటే పంతుల్లోనే 4 రకాలుగా ఉంటాయి. పురోహితులు వేరు, శాస్త్రం చెప్పేవారు వేరు, ఇలాగుంటారు. పండితులు వేరు. ఆయన పౌరోహితులు. ఆయన అన్ని వింటూ నేను దిగి వచ్చేసరికి నమస్కారం అన్నాడు. నేను ప్రతి నమస్కారం చేశాను. మంది ఏ ఊరు ఏమిటి అన్నారు. మంది కాకినాడ అన్నారు. మా బాగా చెప్పావు అన్నారు. సంతోషం అన్నారు. నేను నిన్ను ఒకటి అడగచ్చా అన్నారు. అడగండి అన్నారు. ఆకాశాత్ పతితం తోయం తెలుసా నీకు? తెలుసా? ఏది చెప్పు. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. నేను అర్థం చెప్పు. ఆకాశం నుంచి పడుతున్న ప్రతి వర్షపు బిందువు కాలవై, ఏరులై, నదులై సముద్రంలోనే కలవాలి. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరు ఏ దేవుడికి దండం పెట్టుకున్నా అందరూ అక్కడికి వెళతారు. దాని అర్థమైతే అదే. ఇప్పుడు వెంటనే నేను అన్నాను, అర్థం చెప్పేసరికి మరి అర్థం తెలిసి నీకు భావం తెలిసి కూడా మళ్ళీ యేసుక్రీస్తు మార్గం అని ఎందుకు చెప్తున్నావు అన్నాడు. అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అన్నాడు. అడుగు అన్నాడు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుడి దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తారు. కళ్ళజోడు ఉన్న పిల్లలకు తెలుస్తుంది. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కాదు? ముక్కులో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకి వస్తుందా కాదు? చెవిలో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకి వస్తుందా కాదు? నేను అంటున్నాను పిల్లలు, ఎందులో పోసుకున్నా గొంతులోకి వస్తుందని. ఈ కూటమి తర్వాత ఏమైనా ఉందా బాబు? భోజనాలేనా? సరిగ్గా చెప్పరా బాబు. ఇలాగంటే భోజనాలు ఉన్నాయట. స్తోత్రం. ఆ సాంబార్ ముక్కులు వేసుకొని అప్పుడు చెవిలో పోసాడు. నవ్వుతుంది. వెళ్తుందా? ఆయనకి రోషం వచ్చేసింది. అలా ఎందుకు వెళుతుంది? ఆహారం వెళ్ళడానికి దేవుడు నోరనే మార్గం పెట్టాడుగా అన్నాడు. ఆహారం వెళ్ళడానికి నోరనే మార్గం పెట్టిన దేవుడే ఆత్మ వెళ్ళడానికి యేసు అని మార్గం పెట్టాడు. చెప్పండి. ఆ మార్గాన్ని ప్రభువుని తెలుసుకోగలమా? మతాలు అవి మారి ఉన్నట్టుండి కప్పుకొని మీ మొగ్గుని కన్ఫ్యూజ్ చేసేవి బొట్లు అవి పీకేసి. అర్థమైందా నీకు? మిగిలిన ఏది కూడా మార్గంగా చెప్పాల. మంచి చెప్పింది. భగవద్గీత మీరు చదువుకుంటే మానవ జీవితం ఎలాగా జీవించాలో నేర్పించింది. రామాయణం చదువుకుంటే ఒక తండ్రికి కుమారుడు ఎలా లోబడి జీవించాలో నేర్పించింది. కృతయుగంలో ఉన్నటువంటిది కార్యాలు చదువుకుంటే భగవంతుని యొక్క దివ్యమైన ఆలోచనలు ఏంటో మనకి నేర్పించింది. తప్పేమీ పట్టట్ల. కానీ బైబిల్ ఏం నేర్పుతుందంటే ఈ ఆత్మను పరభాగ్యం చేర్చడానికి మార్గాన్ని నేర్పిస్తుంది. ఆ మార్గంలోకి మనం తీసుకెళ్ళిన దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలో వద్దా? చివరి మాట ఇంకా 3వసారి పెద్ద వచనం చూపించి ముగిస్తాను. ఒకరోజు ఈ ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలండి. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికి వెళ్ళాలంటే దాని ముందు జరగాల్సిందంతా చెప్తున్నానండి. పరలోకం ఆత్మ వెళ్ళాలంటే దాని ముందు పరదేశికి రావాలి. పరదేశికి మనం వెళ్ళాలంటే పునరుద్ధానంలో లేపబడాలి. పునరుద్ధానంలో లేపబడాలంటే పాతి పెట్టాలి. పాతి పెట్టబడాలంటే బాక్సులో పెట్టాలి. బాక్సులో పెట్టబడాలంటే చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే యేసులో ఉండి చచ్చిపోవాలి. యేసులో ఉండి చావాలంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలంటే ఆయన మాటలు వినాలి. ఇక్కడున్నాం మనం. ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. ఎన్ని స్టెప్పులు ఉన్నాయి పాస్టర్ అమ్మ? ఆయన మాటలు విని, ఈ మాటలు విని ఎక్కారు. మారు మనస్సు పొంది ఎక్కారు. క్రీస్తులో ఉండి ఎక్కారు. ఆ క్రీస్తులోనే చచ్చి ఎక్కారు. బాక్సులో పెట్టబడి ఎక్కారు. పాతి పెట్టబడి ఎక్కారు.
పునరుద్ధానంలో ఎక్కారు, పరదేశికి ఎక్కారు. భూ అని బోరు ఊదుకొని వస్తే పరదేశం నుంచి పరలోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఇన్ని మెట్లు ఎక్కించడానికి తానే నిచ్చెనై వచ్చాడు నా యేసయ్య. ఆయన మీద ఒక్కొక్క అడుగు వేసుకొని పైకెక్కండ్రా అని మార్గమై వచ్చాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు చాలా పెద్ద వచనం, అందరూ తీయండి. మెల్లగా నేర్చుకోండి, పర్లేదు. నువ్వు ముందు నుంచి నువ్వేమన్నా ఓవర్ చర్చ్ మెంబర్వా? అవునా? ఎందుకంటే వీళ్ళకే వచ్చింది వెనక రాగం. సరే చదువు బంగారం, ఒక్కొక్క స్టెప్ కింద చదువు, నేను వేళ్ళకి పెడతాను. వినిన నాటి నుండి చదువు. అదే మానక బైబిల్ పైకెత్తితే స్వరం బయటకు వస్తుంది. ఇప్పుడు చూడు, ఏమన్నా మొదట సంపూర్ణ జ్ఞానము. అందరూ నన్ను చూడండి, ఆవిడ చదువుతున్నారు, నేను వేళ్ళు లెక్క పెడుతున్నాను. ఆత్మ సంబంధమైన వివేకము. చదువు. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా నడుచుకొనుచు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచుకుంటూ ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలవంతులుగా ఉంటూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన ఆ దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం. ఎన్ని స్టెప్పులు ఎక్కించాడండి. ఆ ఒక్కటి మీరు చదువుకోండి, 10 స్టెప్పులు ఉంటాయి అక్కడ. ఒక రోజు మనం తేజోవాసులైన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలండి. అది వెళ్ళిపోవడానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం అండి. ఇక్కడికి నూతనంగా వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. కొత్తగా వచ్చినవాడు అందరూ, నువ్వు కొత్తగా వచ్చావా? మీరు అక్కడ లేక పర్లేదు, పర్లేదు. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అండి. ఇక్కడ ఎవరినో ఉన్నారు, కింద ఒక ఎవరు కూర్చుంది, వాళ్ళు కొడుకునేట్టు. నువ్వు ప్రతి వారం ఉంటున్నావా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ప్రతి వారం రండి, కూర్చో, ప్రతి వారం రండి. మీరు బొట్లేని తీసేసుకొని రావక్కర్లా, మొగుడితో గొడవలు పడిపోయి రాకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అది భక్తి అవ్వదు బంగారు. కన్నీరు కార్చండి, మీ కుటుంబం అంతా బాగుంటుందండి. మీ కుటుంబాన్ని దేవుడు క్షేమంగా తీస్తాడండి. ఎవరికి కష్టపడుతున్నారండి భర్తలు. నాకు కొడుకు పుట్టినప్పుడు వీడు హాస్పిటల్లో ఉండగా బయట కూర్చొని బయట చదువుతున్నాను. నా కొడుకు ఏం పేరు ఇస్తావా, ఏం పేరు పెడతాను? ప్రార్థన చేసుకుని తెరిచిన వెంటనే క్షయమైనది అక్షయతను, మర్త్యమైనది అమర్త్యతను అన్న వాక్యమే వచ్చింది. క్షయమైనది 4 సంవత్సరాలు క్షయమైన గర్భం. 4 సంవత్సరాలు 95లో పెళ్ళైంది, పిల్లలు లేరు. 96లో లేరు, 97లో లేరు, 98లో లేరు, 99లో దేవుడు ఇచ్చాడండి. అప్పుడు అక్షయ్ అనేటువంటి పేరు పెట్టాను. అలా నేను చదువుకుంటూ ఆ పేరు స్మరించుకుంటున్నాను. నా కొడుకు బయటకు వస్తే అక్షయ్ అని పెట్టాలి, అక్షయ్ అని పెట్టాలి అని అనుకుంటున్నాను. ఈ లోపల ఒక ఆవిడ వచ్చింది, పేరు పార్వతి. వాళ్ళు చౌదరి కుటుంబానికి చెందినవాడు. ఆవిడ నన్ను చూసి వందనాలు బాబు అంది. నేను పలకరించాను. మిన్ని పాప గారు అంట, నేను మిన్ని పాప గారు ఏరంటే లోపల ఉన్నారంట. ఆవిడ లోపలికి వెళ్ళింది, ఏదో రొట్టె ఏదో తెచ్చింది, చూసింది. వచ్చిన తర్వాత మీ సాక్ష్యం ఏదో విన్నానండి,
నాకు ఒకసారి చెప్తారా అన్న. ఎంత మంచి సాక్ష్యం అంటే, వాళ్ళ ఆయన గారి ఫ్రెండ్ కలిసి బండి మీద వెళ్తుంటే సడన్గా యాక్సిడెంట్ అయిపోయి బండి నడిపి ఆయన ఫ్రెండ్ చచ్చిపోయాడు. ఈయనకి బాగా గాయాలయ్యి వాళ్ళ బంధువులు చాలామంది చర్చికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ వెళ్ళి హాస్పిటల్లో పెట్టాం, మా ఆయన బతికేటట్టు ప్రార్థన చేయండి, ఆయన బతికితే నేను కూడా ప్రభువుని నమ్ముకొని వచ్చేస్తాను అని. దేవుని కృప బతికేశాడు. బతికిన తర్వాత ఆవిడ కూడా మాట నిలబెట్టుకొని చర్చికి వస్తుంది. కానీ చర్చికి వస్తుందంటే ఊరుకుంటారేంటి జనాలు. ఇప్పుడు వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టారు, రమ్మన్నారని వచ్చారు. ప్రతి ఆదివారం వస్తారంటే ఊరుకుంటారు మీ ఇంట్లో? మామూలుగా అడుగుతున్నారు, ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ మీరే చెయ్యాలి. మీరే మీ ప్రార్థన ద్వారా వాళ్ళందరినీ మార్చారు. ఆవిడ ఏం చేసిందో తెలుసా? వాళ్ళ ఇంట్లో పూల తోటలు, మొక్క తోటలు అన్నీ ఉంటాయి. ఇన్ని వంకాయలు అన్నీ కోసుకొని ఎవరు మీలాంటి స్నేహితులు ఎవరు బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ పొట్ట కింద పెట్టి ఈ వంకాయలు బెండకాయలు తోటకూర అంతా పైన పెట్టేసి చర్చికి వెళ్తున్నట్టుగా చెప్పకుండా కాయగూరలు ఇవ్వడానికి వెళ్తున్నట్టుగా వెళ్ళి చర్చికి వెళ్ళిపోయి ఈ కాయగూరలన్నీ చర్చికి ఇచ్చేసేసి ఆరాధనలు కూర్చొని వాక్యం విని ప్రార్థన నేర్చుకొని మొత్తాన్ని మంచి ప్రార్థన పరులు. ఎవడో చెప్పాడండి, ప్రతి ఆదివారం మీ ఆవిడ ఎక్కడికి వెళ్తున్నానో ఆవిడ కూడా దిగిపోయింది అంటారు. మిమ్మల్ని కూడా అంటే నువ్వు దిగారా మీరు దిగారా పైకి ఎక్కారా? పైకి ఎక్కారు. నా దేవుడు ఇప్పుడు పైకి ఎక్కిస్తాడు, దింపడం. దిగిపోయినా పైకి ఎక్కిస్తాడు. వెంటనే ఆయన కుమ్మనికి అడ్డంగా కూర్చున్నాడండి, ఓ చోట చుట్టుకుంటున్నాడు. ఈవిడేమో పుట్ట సర్దీసింది. కరెక్ట్గా ఆయన గుమ్మం దగ్గర ఉండి నిన్ను వెళ్ళామనే అన్నాడు. ఇదేంటి ప్రభువా ఇలాగ ఆటంకంగా తయారైపోయాడు, అడ్డు బంటలో కూకున్నాడు, ఎలా వెళ్ళాలి ప్రభువా, ఇదేంటి తండ్రి నువ్వు బంటలో కొన్నాడు, అది ఇదని అలాంటి మాట్లాడేస్తుంది ప్రార్థనలో. మారుతాడా? ఆదివారం అయిపోయింది, కోసిన కాయగూరలన్నీ ఈవిడే పెట్టేసుకుంటాడు. ఇంకొక ఆదివారం వచ్చి మళ్ళీ కూర్చున్నాడు, నిన్ను వెళ్ళమనే అంటున్నాడు. ఒరి బాబు ఇదేంటి తండ్రి, ఈయన బతకాలని కదా నేను ప్రార్థన చేసి నేను నమ్ముకున్నాను, బతికి పెద్ద బండలాగా అయిపోయాడు, నేను పోయిన బాగుండు అని నీ బతి కూడా నీ మొగుడే పోవాలా? అప్పుడు వాళ్ళందరితో చెప్పింది, ఇదేం మా ఆయనేటి బాబు ఆటంకం అయిపోయాడంటే అలా మారలే, ప్రార్థించి కన్యలతో ప్రార్థించి మీరు వచ్చారు కనుక చెప్తున్నాను, మీరు వెళ్ళి ప్రార్థించండి, మీ ఆయన బాగుపడతారండి, మీ ఇంట్లో వాళ్ళు బాగుపడతారండి, మీ పిల్లలు బాగుపడతారండి, మీ పరిస్థితులు బాగు చేస్తారండి. మీరు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తారో మార్చేస్తారు దేవుడు. ఆవిడ ఏం చేసింది తెలుసా? ఇంకొక ఆదివారం వస్తే ఈయన మట్టుకు అడ్డుగానే కూర్చున్నాడు. ఆవిడ పొట్టు సత్తల, బైబిల్ పెట్టల, కాయగూరలు సత్తల, ఒకటే ప్రార్థన చేస్తుంది, నా భర్త మంచోడయ్యా, నా భర్త మంచోడు, నా భర్తను బతికించావు, నా భర్త నాకు మంచి ఇల్లు కట్టాడు, మంచి రూమ్ పెట్టాడు, బీరువా నిండా బట్టలు ఉన్నాయి, అతని ద్వారా ఇద్దరు పిల్లల్ని కన్నాను, తగిన టైంలో వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టారు, నాకు ఏది తక్కువ లేదయ్యా. కానీ ప్రభు రాకి ఉదయం మాంసోడలా మార్చి నువ్వు ఏడ్చేస్తుందండి. అప్పుడు వాళ్ళు ఆయన అన్నాడట, ఆ భయ ఏడుపు, ఈ ఏడుపు వెళ్ళి గుళ్ళో వెళ్ళాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఏమన్నాడు? ఇప్పుడు కాకినాడలో ఘాటీ సెంటర్లో భార్య భర్తలు ఇద్దరు పడి ఎడుతున్నారండి. దేవునికి స్తోత్రం కదా. ఒక రోజు నిన్ను కూడా దేవుడు దీవించబోతున్నాడు, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఊరికే రాలేదు, ఎక్కడికి సరదాగా రాలేదు బంగారం, ఆయన పిలిచాడని రాలేదు, ఆయన పెట్టి భోజనానికి రాలేదు, నీ ఇంటికి యేసు తీసుకెళ్ళడానికి వచ్చావు. ఈ కృతజ్ఞత కూడిక ద్వారా యేసు మీ ఇంటికి వచ్చును దాకా. ఆ యేసు మీ ఇంటికి రావాలా వద్దా? ఒకసారి లేచి ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలంటే ఎలా పిలుస్తావు? ఎలా పిలుస్తావు? అలా కూర్చొని గో వెళ్ళేటప్పుడు వస్తా మా ఇంటికి, అలా అంటే వచ్చేస్తానా? అలా అంటే వస్తానా? నువ్వు ఎలా పిలవాలి నన్ను? లేచి నిలబడు, నువ్వే నన్ను మీ ఇంటికి పిలుస్తున్నావు అనుకోరా, ఎలా పిలుస్తావు? చేతులేవి చేతులేవి ఎలా పిలుస్తావు? మెండు కొట్టవా అని అనుకోగా. ఎంతమందికి కావాలి ఈ మధ్యాహ్నం యేసు? లేచి నిలబడి చేతులు చాలుకోండి.
మా ఇంటికి రాయ, మా ఇంటికి రావయ్యా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక దైవజనుడిగా చెప్తున్నాను. మీరు పైకి నవ్వుతూ వాక్యం వింటున్నారు కానీ ఓపెన్గా చెప్తున్నాను. మనసులో చాలా బాధతోనే ఉన్నారండి. ఇక్కడ చాలా బంగారం ఈ బాధ అంతా చూస్తుంది. మీరు చెప్పలేకపోతున్నారు కానీ కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. హృదయంలో మానని వేదంతో ఉన్న బిడ్డలు ఉన్నారు. 4వ తారీఖు జరగాల్సింది 2వ తారీఖు మారిపోయిందంటే దేవుని యొక్క సంకల్పం ఎక్కడ ఉందండి? నీ కన్నీటిని నాట్యం చేయబోతున్నాడు ఆయన. నీ కన్నీటిని కడగబోతున్నాడు ఆయన. నీ పరిస్థితులు చక్కదిద్దబోతున్నాడు ఆయన. ఒక్కసారి 2 చేతులు చాచి నా ఇంటికి రాలి. నా ఇంటికి అవ్వక్కర్లేదు, ఆ పాస్టర్లు వద్దు, ఎవరు అక్కర్లేదు, నువ్వు వస్తే చాలు. నా జీవితమే, నా పరిస్థితులే నీ మారిపోతాయి. మార్గమై వచ్చిన యేసయ్య నువ్వు రావా ఒక్కసారి అడగండి అయ్యా. అందరూ వదిలేశారు అయ్యా, అందరూ వదిలేశారు. నా యేసు నిన్ను వదలి రాత్రి నీ ఇంటికి రాబోతున్నాడు ఆయన, నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి. మీకు వచ్చి రాని ప్రార్థన, గొప్ప కనికర సంపన్నుడు మీ ఇంటికి రాబోతున్నాడు అండి. దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ కొంతమందికి దర్శనం ఇవ్వబోతున్నాడు. కొంతమందికి ఊహించని రీతిలో యాక్సిడెంట్ లో భర్తను కోల్పోయిందండి. ఆవిడకి దేవుడు దర్శనం ఇచ్చాడు. అదే భర్త మేడ మీద జరుగుతున్న ఒక ఆరాధనలోకి ఆ బిడ్డను తీసుకొచ్చి, ఇదిగో నేను నీకు వీళ్ళని అప్పగిస్తున్నాను, నేను మళ్ళీ వస్తానంటే, నువ్వు వెళ్ళొద్దంటే నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడండి. కానీ దేవునికి అప్పగించి వెళ్ళిపోయాడండి. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుకున్నాం. దేవుడు మీ ఇంటికి రాబోతున్నాడండి. దేవుడు మీ ఇంటికి రాబోతున్నాడండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రతి ఇంటిలోనికి దేవుడు వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రతి గృహాన్ని దేవుడు దర్శించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రతి విషయంలో దేవుడు మీకు సరైన నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించు మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ మంచి దినాన్ని బట్టి వందనాలు బాబు. ఈ దినమంతా అయ్యా నీ బిడ్డలు ఇక్కడ నీ క్షేమము కొరకు, నీ కృప కొరకు, నీ సహాయం కొరకు వచ్చారు. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి. భారముతో చేయుచున్న ఈ సేవను అయ్యా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సేవకులు దేవాన్ని బలపరుస్తున్నారయ్యా. ఆ బిడ్డను నువ్వు బలపరిచి, నువ్వు ప్రత్యేకపరుచుకుని ప్రభా ఒక గొప్ప సేవకుడిగా ఇక్కడ నిలవబెట్టమని అడుగుచున్నాం. ఇక్కడ అనేక మంది రక్షింపబడిన వారు ఉన్నారయ్యా. మంచి సత్యమైన మార్గాన్ని తెలుసుకునేటట్లుగా వారికి మంచి బోధకుడుగా నిలవబెట్టండి. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి హృదయ వాంఛలు తీర్చండి. వారి హృదయంలో ఉన్న వేదనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది సమాధానాలు కుటుంబాలు ఇవ్వండి. గొప్ప రక్షణ కుటుంబాలకు ఇవ్వండి ప్రభు. ఆరోగ్యాలతో ఆయుష్లతో బలపరచండి. మేలుతో అందరినీ తృప్తిపరచండి నాయన. ఇక్కడున్న సేవకులను, వారి కుటుంబాలను, ఆయన స్నేహితులను, అభిమానులను, వచ్చిన సంఘ బిడ్డలను అనేకులు ఉన్నారు. ఎవరందరినీ జ్ఞాపకం చేసుకోమని విత్తిన వాక్యము ద్వారా నాయన బిడ్డలు బలపట్టుకు నాయన మీ యొక్క సహాయం అందించండి. విత్తిన నిదాసుని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మా ప్రియరక్షకుడైన యేసునామమున నడి పొందుకొంచున్నాము తండ్రి. అందరూ అలా నిలబడి ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో ఆ దేవుడు మీ గృహాన్ని దర్శించినట్లుగా, ఆ సన్నిధి కాంతి మీ గృహాలలో దేవుడు ప్రకటించినట్లుగా మన ప్రార్థనలోనే కొనసాగుతాం. ఒక్క నిమిషం ఇసగయ్య గారు కూడా ప్రార్థనలో కొద్దిపాటి సమయం నడిపిస్తారు. ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరు కూడా విన్న మాటలు ఎందుకు మనం కృతజ్ఞత చెప్పాలి? ఎన్నిక లేని మనల్ని దేవుడు ప్రేమించి ఆయన దయా సంకల్పం చేత, ఆయన రక్తము చేత మనందరినీ కూడా విమోచించి, పాపంలో శాపంలో పొరలాడుతున్న మనల్ని ప్రేమించి, ఆయన ప్రియబిడ్డలుగా మనల్ని మలిచి, ఆయన నిత్యత్వంలో ఆయనతో పాటుగా యుగాయుగాలు ఉండాలని దేవుడు ఆశించిన వాడే ఈ దినాన దైవ సేవకుని యొక్క ముఖాంతరం నుంచి మనము కృతజ్ఞమై ఉండాలని దేవుడు మనకిచ్చిన జన్మను బట్టి, దేవుడు మనకిచ్చిన ఊపిరిని బట్టి,
దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి ఇక్కడ కుల మత భేదాలు లేవనేటువంటి సత్యాన్ని దేవుడు తన సేవకుల ద్వారా మనకి విపులముగా దేవుడు బోధించడం వినినటువంటి ప్రజలుగా ఈ మధ్యాహ్న వేళలో ప్రతి ఒక్కరూ మీ హృదయాలను సిద్ధపరచుకుని ఇట్టి కృపనిచ్చిన దేవునికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత చెప్తూ మీ హృదయాలలో మీ మనసులో ప్రభుకి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీవు ప్రేమించిన ఆయన ఈ ప్రాంతాన్ని తండ్రి రక్షణార్థమైనటువంటి నీ ఉపదేశమును ప్రభువ దేవాని ప్రజలకు వినిపించడానికి మీ దాసుని మీరు సిద్ధపరిచి నడిపించి బలపరిచి అభిషేకించి ఈ శ్రేష్టమైన సంగతులు ప్రభువ మీరు మాకు బోధించినందుకు వందనాలు. ఎందుకు మేము కృతజ్ఞత మేము చెల్లించాలి అనేది స్పష్టముగా దేవా మీరు నీ దాసుని యొక్క ముఖాంతరం నుంచి మీరు వివరించి ఉపదేశించిన మీ ఉపదేశమును బట్టి నీకు వందనాలు. వినిన నీ ప్రజలు ఆ ఉపదేశమును నాయన వారి హృదయాల్లో భద్రపరచుకొని ఇది మొదలుకొని నాయన